మీకు సోషల్ ఇష్యూస్ వాటిపైన అవగాహన ఉంటుంది. ఆల్రెడీ ప్రిలిమ్స్ కూడా చదువుకుంటారు కదా. ఇక దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు కంప్లీట్గా ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే అన్ని ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ కొన్ని ఆర్టికల్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు కొన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి కొన్ని మనం మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ జడ్జిమెంట్స్ కోట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే మనకి జనరల్గా బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడారు అనుకోండి. క్వశ్చన్ రిలేటెడ్ టు బేసిక్ స్ట్రక్చర్ అని వచ్చింది. ఆ బేసిక్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఏ జడ్జిమెంట్ని మనం పెట్టుకోవచ్చు, కోట్ చేయవచ్చు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 అనమాట. సో అట్లా ఈ జడ్జిమెంట్స్ అనేవి కూడా మనం మెయిన్స్ ఆన్సర్ రాయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత గవర్నెన్స్ ఉంటుంది. ఈ గవర్నెన్స్ పరంగా వచ్చేసి మనం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఏఆర్సీ రిపోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి నామ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు గవర్నెన్స్కి. సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ అని ఉంటుంది. దానికి ప్రెసైడ్ చేసింది కూడా వీరప్ప మొయిలీ. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్రోలియం మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి. సో ఆ ఏఆర్సీ రిపోర్ట్స్ కూడా మీకు గవర్నెన్స్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత చూసుకుంటే పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఇండియన్ ఎకానమీ. సో దానిలో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏమేమి ఉన్నాయి, ఆ పాలసీస్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇండియా యొక్క జీడిపి ఎట్లా, ఎఫ్డిఐ ఎట్లా ఉంది, ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇండియాని ఏ విధంగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది, ఎఫ్ఐఐ కానీ క్రిప్టో కరెన్సీ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో నేర్చుకుంటాం. ఇక దాని తర్వాత పేపర్ 5 వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే జనరల్గా మన బేసిక్స్ రెగ్యులర్గా జరిగేటువంటి బేసికల్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అడుగుతూ ఉంటారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇస్రో ఉంది అండి. ఇస్రో అనేటువంటిది ఆ టాపిక్కే సైన్స్ అండ్ టెక్నాలజీలో అది. సో ఇస్రోకి సంబంధించి ఇస్రో తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, రీసెంట్గా ఇస్రో లాంచ్ చేసినటువంటి లైక్ శాటిలైట్స్ కావచ్చు, ఇస్రో ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్ లైక్ చంద్రయాన్ కానీ ఆదిత్య కానీ శుక్రయాన్ కానీ గగనయాన్ కానీ అట్లాంటి ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇక దాని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నప్పుడు అది కూడా మనకి ఎస్ఎస్సి స్టాండర్డే ఉంటుంది, డిఏఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఉంటుంది. ఇక పేపర్ 6 వచ్చి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. దీనిలో కూడా మనకి 3 పేజెస్ ఉన్నాయి, ఐడియా ఉంది కదా. తెలంగాణ మూమెంట్లో 3 పేజెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా సిలబస్. సో దీనిలో పేపర్ వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి పేపర్లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి 50 మార్క్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 తీసుకొని సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అయితే ఉన్నాయి. ఈ సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ అవుతున్నాయి. సో దీనిలో మనకు చాయిస్ ఇచ్చారా లేదా అంటే ఇచ్చారండి. చాయిస్ ఎట్లా ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1లో 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ ఇచ్చి ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ రాయాలి. 3, 4, 5లో చాయిస్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారంటే 3A 3B ఇచ్చారు, 4లో 4A 4B, 5th లో 5A 5B ఇచ్చారు. సో చాయిస్ అనేటువంటిది మనకి 3, 4, 5 క్వశ్చన్స్లోనే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏది ఇచ్చినా కానీ కంపల్సరీ రాయాలి, సెకండ్ క్వశ్చన్ ఏది ఇచ్చినా కానీ రాయాల్సి ఉంటుంది. బట్ 3, 4, 5లో మాత్రం చాయిస్ ఉంటుంది. రాస్తే 3A కానీ రాసుకోవచ్చు, లేదంటే 3B కానీ రాసుకోవచ్చు, 4A కానీ రాయొచ్చు, 4B కానీ రాయొచ్చు, 5A కానీ రాయొచ్చు, 5B కానీ రాయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు టైం ఉంది అనుకుంటే కనుక రాస్తే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్లో 3A రాశారు, 3B రాశారు, అప్పుడు ఏం చేస్తారండి? జనరల్గా ఏం చేస్తారు? ఏది ఒక కన్సిడర్ చేస్తారు, ఏది ఎక్కువ మార్క్స్ వస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. జనరల్గా రాస్తూ ఉంటారు, చాయిస్ రాస్తుంటారు టైం ఉన్నప్పుడు. సో దేనికి ఎక్కువ మార్క్స్ వస్తే దాన్ని కన్సిడర్ చేసుకుంటారు. ఇది జనరల్గా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే,
సో దీనిలో మినిమం మార్క్స్ రావాల్సి ఉంటుందా? ప్రతి పేపర్లో కూడా మినిమం మార్క్స్ ఏమైనా ఉన్నాయా? ఇంగ్లీష్ పేపర్లో రావాలి, దాని తర్వాత వీటిలో రావాలా? సో ఎవరికి టాప్ మార్క్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. బట్ దీంట్లో ఒక చిన్నది పెట్టారు, నేను మన ఇచ్చిన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఒకటి, ఏంటి అంటే ఈ పేపర్స్లో కూడా మినిమం మార్క్స్ పెట్టారు. క్వాలిఫై మార్క్స్ ఎట్లా పెట్టారు అంటే ఓసీకి 40% రావాలి, అది పెట్టారు. ఇది కూడా ఉంది, మినిమం మార్క్స్ రావాలి. సో బీసీకి 35, ఎస్సీఆర్ ఎస్టీకి 30 మార్క్స్ అయితే పెట్టారు. ఈ జనరల్గా ప్రతి పేపర్లో కూడా ఈ మార్క్స్ వస్తేనే వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఓవరాల్ చూసినా ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు. బట్ ఇది ఈ క్రైటీరియా కూడా పెట్టారు. ఇన్ కేస్ ఈ క్రైటీరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీస్కి 30% మార్క్స్ రాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే రిలాక్సేషన్ ఇస్తారు. రిలాక్సేషన్ ఇచ్చి ఆ పర్సెంటేజ్ కాస్త తగ్గిస్తారు, తగ్గించి వాళ్ళు క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు రోస్టర్ మెథడ్స్ అని ప్రతి కేటగిరీ నుంచి కూడా ఇచ్చినట్టు సెలెక్ట్ చేసేటువంటి రేషియోలో స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1:50 తీసారనుకోండి, ఎస్సీలో 1:50 తీస్తే 1:50 అంటే క్యాండిడేట్స్ మనకి ఒక పోస్ట్కి 50 మందిని సెలెక్ట్ చేస్తారు. అదే ఈ రేషియో ఎస్సీలో రిప్రజెంట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, రేషియోని పెంచుతారు. పెంచి క్యాండిడేట్స్ని ఎక్కువ మందిని ఎస్సీ క్యాండిడేట్స్ని ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ 1:50 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1:60 తీస్తారు. అంటే ఒక పోస్ట్కి ఎస్సీ నుంచి ఒక 50 మెంబర్స్ రిప్రజెంట్ అయ్యేలాగా చేస్తుంటారు. ఇది ఒక రిలాక్సేషన్ మనకి ఫాలో అవుతుంటారు. ఓకేనా? సో టోటల్గా అన్ని పేపర్స్ కూడా ఇది ఈ విధంగా ఇచ్చారు. సెక్షన్ 1, 2, 3 ఇచ్చారు. దానిలో 1, 2, 3, 4, 5 ఉంది. సెక్షన్ 2లో కూడా సేమ్ ఇంతే, ఇదే సెట్ ఎక్కడ ఇచ్చారు, 1, 2, 3, 4, 5 ఇచ్చి 1, 2 ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఈ 2 రాయాలి, వీటిలో మాత్రం చాయిస్ ఉంటుంది. ఇక్కడ కూడా 1, 2 ఖచ్చితంగా రాయాలి, 3, 4, 5కి చాయిస్ ఉంటుంది. అట్లా 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 × 50 150 మార్క్స్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే. ఇక దాని తర్వాత చూసుకుంటే మనం ఆన్సర్స్ అనేటువంటివి ఎట్లా రాయాలి, మార్క్స్ అనేటువంటివి ఎట్లా రాస్తే ఎక్కువగా వస్తూ ఉంటాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈ ఆన్సర్స్ రాసేటప్పుడు, ఒకటి ఇంట్రడక్షన్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది, ఇంట్రో. దాని తర్వాత బాడీ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. థర్డ్ పార్ట్ వచ్చేసి కన్క్లూజన్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. సో జనరల్గా ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మనం ఎక్కువ సూత్ర రాయాల్సిన అవసరం లేదు. జనరల్గా మన స్కూల్ ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. బట్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ వాళ్ళు చూసేది ఏమంటే కంటెంట్ కంటే మనం రాసే ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేటువంటి చూస్తారు. అంటే తక్కువ వర్డ్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నామా లేదనేటువంటిది చూస్తారు. గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ సివిల్స్ అయినా కానీ తక్కువ వర్డ్స్తో ఎక్కువ కంటెంట్ ఇవ్వగలుగుతున్నామా అనేటువంటిది చూస్తారు. ఓకే, ఇప్పుడు దీనికి టోటల్గా ఎన్ని వర్డ్స్లో రాయాల్సి ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్, అన్ని కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్, ఎన్ని వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది? 200 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. సో 200 వర్డ్స్ అంటే జనరల్గా ఎన్ని లైన్స్ వస్తాయి? ఒక పేపర్ తీసుకుంటే ఎన్ని లైన్స్ వస్తాయి? 16, జనరల్గా తీస్తే 16 వస్తాయి. సో మనం ఆన్సర్ అనేటువంటిది పేపర్కి 2 పక్కల తీసుకుంటే ఎంతలో కంప్లీట్ చేసుకోవాలి? 2 పేపర్స్, కొంచెం విడివిడిగా రాసుకుంటే 2 పేపర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. 200 వర్డ్స్, దీనికి +or-10 యాడ్ చేసుకోవచ్చు. ఒక 190 నుంచి 210 వర్డ్స్ 220 వర్డ్స్ రాసుకోవచ్చు. ఓకే, సో టోటల్గా మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది? 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది ఓవరాల్గా ఎగ్జామ్లో. వాడిచ్చే టైం ఎంత? 3 అవర్స్ ఇస్తున్నారు. అంటే 180 మినిట్స్ అవుతుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం మనం ఇవ్వగలుగుతున్నాం? 12 మినిట్స్ ఇస్తున్నాం. సో ఈ 12 మినిట్స్లో క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి మనకి కనీసం 1 మినిట్ పడుతుంది. కనీసం 1 మినిట్ అయితే పడుతుంది. దాని తర్వాత దానికి అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి కదా ఆన్సర్. డైరెక్ట్గా ఎస్టీ రాసుకుంటూ పోతే
మిస్టేక్స్ వస్తాయి. సో 1 minute ఆలోచించి అసలు దానికి ఏం రాయాలి, ఏ పాయింట్స్ రాస్తే వ్యాలిడ్ అవుతుంది అనేటువంటిది ఆలోచించడానికి ఒక 1 minute పడుతుంది. నెక్స్ట్ మిగిలినటువంటి మనం మిగిలిన టైం 10 minutes. సో 10 minutes లో 200 words రాయాలి. అంటే ఎంత స్పీడ్ రాయాలి మనం రైటింగ్, అట్లా అన్ని క్వశ్చన్స్ రాయాలి. 10 minutes లో 10 minutes లో 200 words రాయాలి. సో మన రైటింగ్ ఎంత స్పీడ్ ఉండాలి అంటే చాలా స్పీడ్ ఉండాలి. అంత స్పీడ్ రావాలంటే మనం ఏం చేయాలి? డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి పోతే రాయగలమా? రాయలేం. సో దానికి చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంత ప్రాక్టీస్ చేస్తేనే 10 minutes లో 200 words ని మనం మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతాం. ఇంకొక అంశం, చాలా మంది కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి 15 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, ఒక 5 క్వశ్చన్లు ఎక్స్ట్రాడినరీగా రాస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే 5 క్వశ్చన్లు చాలా బాగా రాస్తే బుక్ లో ఉన్నట్టు దించేశాను కాబట్టి నాకు ఖచ్చితంగా 9 marks వస్తాయి. సో 5 9s 45 marks అని అనుకుంటున్నారు. మిగిలినటువంటి 5 క్వశ్చన్స్ యావరేజ్ గా రాస్తున్నారు. ఒక్కొక్క క్వశ్చన్ కి 7 marks వేసుకున్న 35 marks వస్తున్నాయి అనుకుంటున్నారు. సో టోటల్ గా ఎన్ని అవుతాయండి? 80 marks అవుతున్నాయి. సో 150కి 80 marks వచ్చేస్తున్నాయి కదా, నేను క్వాలిఫై అయిపోతాను అన్నట్టు ఉంటున్నారు. మిగిలినటువంటి 5 క్వశ్చన్స్ ఏం చేస్తున్నారు? స్కిప్ చేస్తున్నారు. దీనివల్ల మనం ర్యాంకింగ్ తెచ్చుకోగలమా? జాబ్ తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం. సో 5 క్వశ్చన్స్ వదిలిపెడుతున్నారు కాబట్టి మార్క్స్ లూజ్ అవుతున్నాం ఇక్కడ. మరి వీళ్ళు అనుకున్నటువంటి 9 marks వేస్తారా అంటే వేయరు. గ్రూప్ 1 అయినా కానీ సివిల్స్ అయినా కానీ అవుట్ ఆఫ్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయరు, ఛాన్సే లేదు. సో ఇక్కడ 9 అనుకుంటున్నారు, 5 9s 45 marks వస్తాయా? రావు. యావరేజ్ గా రాశాం కాబట్టి 5 క్వశ్చన్స్ కి 7 marks తీసుకుంటున్నారు, 35 వస్తాయా? రావు. సో ఇన్ని మార్క్స్ అనేటువంటి రావు. సో వీళ్ళు ఏమవుతారు? ర్యాంకింగ్ లో వెనక ఉంటారు, జాబ్ అనేటువంటిది రాదు. సో జనరల్ గా ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ లో యూపీఎస్సీకి అయినా టీఎస్పీఎస్సీకి అయినా కావాల్సినటువంటి అంశం ఏంటి అంటే, వాళ్ళు చెక్ చేసే అంశం ఏంటి అంటే టైం మేనేజ్మెంట్, క్వాలిటీస్. గ్రూప్ 1 ఆఫీసర్లో కానీ సివిల్ సర్వెంట్ యూపీఎస్సీ ఆఫీసర్లో కానీ టెస్ట్ చేసేటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి టైం మేనేజ్మెంట్. అనేటువంటిది నువ్వు ఎట్లా ఫెయిల్ అయ్యావు అనేటువంటిది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇచ్చినటువంటి 15 క్వశ్చన్లే టైం మేనేజ్ చేసుకుంటూ రాయలేకపోతున్నావు. అట్లాంటిది రేపొద్దున గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తే చేయగలవా? చేయలేవు. ఎగ్జామ్లోనే 15 క్వశ్చన్స్ ఇస్తే 15 క్వశ్చన్స్ రాయలేక ఓన్లీ 5 10 క్వశ్చన్స్ రాసావు కాబట్టి ఇక్కడ టైం మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యావు, వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకొక అంశం వాళ్ళు చూస్తారు, స్ట్రెస్ మేనేజ్మెంట్. నీలో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉందా లేదా అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది అండి? క్వశ్చన్స్ లో తెలుస్తుంది, నువ్వు రాసేటువంటి ఆన్సర్స్ లో తెలుస్తుంది. ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో చాలా ఫ్రీగా, ఫ్లెక్సిబుల్ గా, ప్రశాంతంగా కూర్చుంటాం. ప్రశాంతంగా ఉన్న టైంలో నువ్వు ఆన్సర్స్ ఏం చేస్తాం? ఫస్ట్ 5 క్వశ్చన్స్ చాలా మంచిగా రాస్తావు. టైం అయిపోతున్నా కొంది నీలో ఏమవుతుంది? స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ దేని మీద చూపిస్తున్నాం? ఆన్సర్స్ పైన చూపిస్తున్నాం. సో ఫస్ట్ 5 క్వశ్చన్స్ నీట్గా రాసి, బాపు బొమ్మలాగా రాసి, కిందకు వచ్చే 5 క్వశ్చన్స్ మాత్రం చెత్తలాగా రాస్తే అక్కడ ఏమవుతున్నట్టు? యు ఆర్ అనేబుల్ టు మెయింటైన్ ది స్ట్రెస్ బ్యాలెన్స్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది నీలో ఫెయిల్యూర్ అయినటువంటిది అంశం గ్రహిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇక దాని తర్వాత ఇంకొక అంశం, ఈ 15 క్వశ్చన్స్ లో అర్థం చేసుకునేది ఏంటి అంటే, నీకున్నటువంటి అవగాహన ఏముంది, ఒక సమస్య పైన నీకు ఏ విధంగా అవగాహన ఉంది అనేటువంటిది తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిన్న మొన్న ఈ రోజు కూడా న్యూస్ పేపర్స్లో కనిపిస్తూ ఉంది, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం. కాంచన్జంగా ట్రైన్, గూడ్స్ ట్రైన్ రెండు కూడా గుద్దుకున్నాయి, చాలా మంది కూడా మరణించారు. సో అదొక సొసైటీలో జరిగినటువంటి ఒక ఈవెంట్, ఒక అంశం, సొసైటీలో జరిగినటువంటి అంశం. సో నీకు సొసైటీ పైన ఏ విధంగా అవగాహన ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి, అదే విధంగా సొసైటీలో జరిగినటువంటి అంశాన్ని నువ్వు ఏ విధంగా ఎనాలిసిస్ చేయగలవు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, వాట్ ఈస్ కవచ్?
ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాట్ ఈస్ కవచ్? లిస్ట్ అవుట్ ది రీజన్స్ ఫర్ failure of Indian Railways signaling system. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచో పట్టుకురాల, సొసైటీలో జరిగినటువంటి అంశం ఏదైతుందో, తరచుగా నువ్వు న్యూస్ పేపర్లో చూస్తున్నటువంటి అంశం ఏదైతుందో దాని గురించి అడిగారు. వాట్ ఈస్ కవచ్? లిస్ట్ అవుట్ ది రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్. కామెంట్ అంటాడు, ఆర్ ఎల్స్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. దాంతోపాటు measures to avoid in future అని చెప్పేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సొసైటీలో జరిగినటువంటి అంశమే గ్రూప్ 1లో క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ గా న్యూస్ పేపర్లో ఎక్కడ కూడా నీకు కనిపించదు, బట్ నువ్వు ఆన్సర్స్ రాయాలి. సో ఇట్లాంటి ఆన్సర్స్ రాయడం వల్ల ఏమర్థం అవుతుంది? నీలో అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, సమాజం పైన నీకు అవగాహన ఉంది. నీ ముందు ఏదైనా సమస్య ఉంది అనుకోండి, యూ కెన్ రిజాల్వ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, లేదంటే ఒక ఆర్డీఓ ఉన్నారు, లేదంటే ఒక ఎంఆర్ఓ ఉన్నారు. హీ ఈస్ ద అథారిటీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. హూ ఇస్ ద చైర్మన్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్? కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ యాజ్ వెల్. తన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి డిస్ట్రిక్ట్ లెవెల్లో చైర్మన్. మండల్ లెవెల్లో తీసుకుంటే ఎంఆర్ఓ, మండల్ లెవెల్లో ఎంఆర్ఓ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్, స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి. సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే పిఎం. సో వీళ్ళే కదా రేపు పొద్దున ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ముందు వచ్చి రెస్పాండ్ అవ్వాల్సింది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయో లేవు అనేటువంటి టెస్ట్ చేయడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చి నువ్వు ఏ విధంగా ఆన్సర్స్ రాస్తున్నావు అనేటువంటిది ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అనలిటికల్ స్కిల్స్ అనేటువంటివి వీటిలో టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రధానంగా ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎవరైతే ఇవన్నీ కూడా కోపప్ చేసుకుంటూ ఉంటారో మెయిన్స్లో అన్ని క్వశ్చన్స్ని రాయగలరు. ఇచ్చినటువంటి 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలరు. అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అనేటువంటి బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఉండగలరు. బ్యాలెన్స్డ్ అప్రోచ్తో అన్ని క్వశ్చన్స్ కూడా మీరు రాయగలరు, ఉండగలరు. ఓకేనా? సో హ్యాండ్ రైటింగ్ కూడా ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా మోడరేట్గా మెయింటైన్ చేసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్కి మంచి హ్యాండ్ రైటింగ్ రాసి కొన్ని క్వశ్చన్స్కి చెత్త హ్యాండ్ రైటింగ్ రాయాల్సిన అవసరం లేదు. రాస్తే అన్నిటికీ యావరేజ్ హ్యాండ్ రైటింగ్ రాసుకున్నా సరిపోద్ది. మన రైటింగ్ అనేటువంటిది కూడా ఎగ్జాక్ట్గా బుక్లో ఎట్లా ప్రింట్ ఉంటుందో అట్లా రాయాల్సిన అవసరం లేదు. యావరేజ్ రైటింగ్ ఉన్నా సరిపోతుంది. వీ కెన్ గెట్ ది ర్యాంక్స్. వచ్చినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో ఫైనల్గా మనం దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. 15 క్వశ్చన్స్ ఇస్తే 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. మీకు ఆన్సర్ తెలియకపోయినా అటెంప్ట్ చేయండి. కారణం ఏంటి అంటే, అటెంప్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి. ఇప్పుడు స్కూల్లో కనుక మనకి మ్యాథ్స్ ఏదైనా స్కూల్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తే అటెంప్ట్ చేస్తే కనీసం 2 మార్కులు ఇచ్చేవాళ్ళు కదా, 2-1 మార్కులు ఇచ్చేవాళ్ళు. ప్రాబ్లం అంతా మ్యాథ్స్ చేసుకుంటూ వచ్చి చివరిలో ఆన్సర్ తప్పు వస్తే ఒక హాఫ్ మార్క్ తీసేవాడు. ఇప్పుడు 5 మార్క్స్ అనుకుంటే 4.5 వేసేవాడు. హాఫ్ మార్క్ ఎంత తగ్గించారని ఆన్సర్ తప్పు వచ్చింది. ప్రొసీజర్ కరెక్టే. అదే తప్ప కానీ ఆన్సర్ తప్పు వచ్చిందని క్వశ్చన్ మొత్తం స్ట్రైక్అవుట్ చేసి 0 అయ్యారు కదా. సో అదే ప్రిన్సిపల్ని బోర్డులో కూడా అవలంబిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటి అంటే, కొంత మనకు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ఎట్లా ఉంటుందో మీకు ఒకసారి నేను చెప్తాను. జనరల్గా 10 మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటే కనిపిస్తుందా మీకు? ఇది కనిపిస్తుందా? సో జనరల్గా 10 మార్క్స్ తీసుకున్నప్పుడు క్వశ్చన్కి
ఐబిసి ఫార్మేట్ రాస్తే ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఐబిసి ఫార్మేట్ అంటే ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. సో ఐబిసి ఫార్మేట్ రాసినందుకు మనకి ఎన్ని మార్క్స్ ఇస్తారంటే 1 మార్క్ ఇస్తారు. ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్స్ రాస్తే ఎనఫ్ పాయింట్స్ రాయాలి. సరైనన్ని పాయింట్స్ రాస్తే కనుక మనకి దానికి 2 పాయింట్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఎనఫ్ పాయింట్స్ కనుక మనం రాసినట్లయితే 2 మార్క్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత పాయింట్స్ తర్వాత ఆ క్వశ్చన్కి తగ్గట్టు పాయింట్స్ రాసామా లేదా, రిలేటెడ్ పాయింట్స్ రాసామా లేదా, ఆ రాసినటువంటి పాయింట్స్ మనకు క్లారిటీ ఉందా లేదా అనేటువంటిది ఉంటే కనుక దానికి 2 మార్క్స్ అలొకేట్ చేస్తారు. ఓకే, సో క్లారిటీ ఆన్ ది పాయింట్స్ అంటే క్లారిటీ ఆన్ ద పాయింట్స్ అంటే రాసినటువంటి ఆన్సర్ పైన క్లారిటీ, ప్రాపర్ క్లారిటీ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలి. దానికి 2 మార్క్స్ని అలొకేట్ చేస్తారు. టోటల్గా 5 మార్క్స్ అయినాయి. ఇక దాని తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాసామా లేదా క్వశ్చన్ ఒకటి ఆన్సర్ ఒకటి రాసామా. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ డ్రాట్ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. వాట్ ఈజ్ డ్రాట్, రీజన్స్ ఫర్ ది డ్రాట్, హౌ కెన్ వి ఓవర్కమ్ ఫ్రమ్ ది డ్రాట్. అంటే కరువు వచ్చింది, కరువు రావడానికి గల కారణాలు ఏంటి, ఆ కరువు నుంచి మనం ఏ విధంగా మనం రక్షించుకోవాలనేటువంటి క్వశ్చన్ వస్తే జనరల్గా చాలా మంది ఏం చేస్తారంటే చదువు అంటే అందరు కాదు, కొందరు డ్రాట్ ఆన్సర్ రాస్తారు. అంటే నేను ల్యాండ్ స్లైడ్స్ అని బుక్లో చదివి ఉంటారు, దాని కింద పాయింట్ ల్యాండ్ స్లైడ్స్ గురించి రాసేస్తారు. పక్కనే ఎర్త్క్వేక్ అని ఉంటుంది రాస్తారు. బట్ అడిగారా, క్వశ్చన్లు అడిగారా, వాడు అడిగింది ఓన్లీ డ్రాట్ అన్నాడు తప్ప కానీ ల్యాండ్ స్లైడ్స్ అడగలేదు, సైక్లోన్స్ గురించి అడగలేదు, ఎర్త్క్వేక్స్ గురించి అడగలేదు. అంటే మీ ఆన్సర్ అనేటువంటిది ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఫోకస్ చేస్తూ మాత్రమే ఉండాలి. మీరు రాసే బాడీ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫోకస్ చేసి మాత్రమే ఉండాలి. మీరు రాసే ఇంట్రడక్షన్ క్వశ్చన్ మాత్రమే ఫోకస్ చేయాలి. మీరు రాసే కన్క్లూజన్ కూడా క్వశ్చన్ మాత్రమే ఫోకస్ చేసి రాస్తే కనుక దానికి మనకి 1/2 మార్క్ ఇస్తారు. ఓకే, సో దానికి వచ్చి 0.5 మార్క్ అనేటువంటిది అలొకేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఆన్సరింగ్ డైరెక్ట్ టు ద క్వశ్చన్, ఆన్సరింగ్ టు ద డైరెక్ట్ క్వశ్చన్, సో ఆన్సరింగ్ డైరెక్ట్లీ టు ద క్వశ్చన్, సో 0.5 మార్క్. దాని తర్వాత మనం రాసినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏదైతే ఉందో నీట్నెస్ మెయింటైన్ చేస్తే, దాంట్లో దిద్దడం కానీ, స్ట్రైక్ చేయడం కానీ, వైట్నర్లు పెట్టడం కానీ అట్లా చేయవద్దు. నీట్నెస్ మెయింటైన్ చేయాలి. సో ఆ నీట్నెస్ అనేటువంటిది మెయింటైన్ చేస్తే కనుక మనకి 0.5 మార్క్ అనేటువంటిది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 6 మార్క్స్ అయినాయి. దాని తర్వాత లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 లాంగ్వేజెస్లో రాయొచ్చు. బట్ ఇంగ్లీష్ రాయొచ్చు, తెలుగు రాయొచ్చు, ఉర్దూ రాయొచ్చు. 3 లాంగ్వేజెస్లో మనం మెయిన్స్ ఆన్సర్స్ రాయొచ్చు. సో ఆ లాంగ్వేజ్ అనేటువంటి ఎట్లా రాస్తున్నాం, లాంగ్వేజ్ పైన కమాండ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది చూస్తారు. లాంగ్వేజ్ అంటే తప్పులు రాయొద్దు. ఇప్పుడు ఇంగ్లీష్ రాస్తున్నాము అంటే దాంట్లో టెన్సెస్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ రాయొద్దు. సో తెలుగు అయినంత, ఉర్దూ అయినంతే. సో మనం రాసే లాంగ్వేజ్ ఎట్లా ఉంది అనేటువంటిది చూస్తారు. సో దానికి 0.5 మార్క్ ఉంది. సో లాంగ్వేజ్, సో 0.5 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. ఇక దాని తర్వాత ఆప్టిమిస్టిక్ లుక్ అంటాం. అంటే ఎట్లా అంటే ఆప్టిమిస్టిక్ లుక్ అంటే ఒక అంశం వచ్చింది అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ డెమోక్రసీ. సో ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో దానిలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ వ్యక్తి అనుకోండి, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ రాయొచ్చా? రాయొద్దు. మీరు బీజేపీ ఫాలోవర్ అనుకోండి, బీజేపీకి సపోర్ట్ చేస్తూ రాయొచ్చా? రాయొద్దు. సో ఒక ఆఫీసర్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి, గవర్నమెంట్ ఏది ఉన్నప్పటికీ కూడా, పొలిటికల్ పార్టీ ఏది ఉన్నప్పటికీ కూడా అన్బయాస్డ్గా ఉండాలి. ఎటువంటి పక్షపాతం అనేటువంటిది చూపించొద్దు. ఏ మతానికి కానీ, కులానికి కానీ, ఏ భాషకి కానీ, ప్రాంతీయ రీజన్స్ కానీ పార్షియాలిటీ అనేటువంటి చూపించొద్దు.
బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో దాన్ని ఆప్టిమిస్టిక్ లుక్ అంటాం. ఒక అంశం మీ ముందు ఉంది అంటే మీరు అంశాన్ని సాల్వ్ చేయడానికి ఆలోచన చేయాలి తప్ప కానీ వీడు మా కులపోడు, వీడు మా మతము, మా పార్టీ అనేటువంటి ఆలోచన అప్పటికీ కూడా పెట్టుకోవద్దు. అది మన చూపించొద్దు లోపల ఉన్నప్పటికీ కూడా, మనసులో ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్ షీట్స్లో చూపించొద్దు. సో అన్బయాస్డ్గా ఉండాలి. సో దాన్ని ఆప్టిమిస్టిక్ లుక్ అంటాం. సో దానికి మనకు వచ్చేసి 0.5 మార్క్ అలొకేట్ చేశారు. 0.5 మార్క్ని అయితే అలొకేట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత కాంటెంపరీ నేచర్ అంటాం. కాంటెంపరీ నేచర్ అంటే నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ లింక్ చేయడం. కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు. అంటే రిపోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫారెస్ట్ గురించి రాస్తున్నాము అనుకోండి. ఫారెస్ట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిపోర్ట్ ఏముంది మనకి, రీసెంట్ గా ఐఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ అని ఉంటుంది 2021 ఇండియన్ ఫారెస్ట్ ఐఎస్ఎఫ్ఆర్. ఓకే, సో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అనేటువంటిది ఉంటుంది 2021. సో ఇది ఫారెస్ట్ అనగానే మనకి రిపోర్ట్ గుర్తు రావాలి. రిపోర్ట్ సంబంధించిన అంశాలు కోట్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్స్ రాసేటప్పుడు. రిపోర్ట్స్ కానీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే లైక్ హంగర్ గురించి మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి. ఆ డెవలప్మెంట్ రిలేటెడ్ లో మనకు ఉన్నటువంటి రిపోర్ట్ ఏముంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ మనం కోట్ చేసుకోవచ్చు ఆన్సర్స్ రాసేటప్పుడు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అనుకోండి, డిఫైన్ కరప్షన్, వై ఇండియా స్టూడ్ ఇన్ టాప్ పొజిషన్ ఇన్ కరప్షన్ అన్నాడు అనుకోండి, క్వశ్చన్ వచ్చింది అనుకోండి. మనం అప్పుడు ఏ రిపోర్ట్ కోట్ చేయాల్సి ఉంటుంది, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని ఉంటుంది. లేదంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్, టిఏ రిపోర్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అయినా, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అయినా కానీ కోట్ చేయవచ్చు. లేదు అంటే కరప్షన్ రిలేటెడ్ లో మనకి కొన్ని లైక్ స్టాట్యూటరీ బాడీస్ ఉన్నాయి. లోక్పాల్ ఇచ్చిన రిపోర్ట్స్, లోకాయుక్త ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం కోట్ చేసుకోవచ్చు. అట్లా కోట్ చేసినందుకు మనకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు అంటే 1 మార్క్ యాడ్ చేస్తారు. 1 మార్క్ని యాడ్ చేస్తారు. ఇక దాని తర్వాత అడిషనల్ గా వాల్యూ ఎడిషన్స్ అన్నట్టు. వాల్యుయేషన్స్కి వచ్చేసి 2 మార్క్స్ని అలొకేట్ చేస్తున్నారు. వాల్యుయేషన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య ఉంది, లైక్ అర్త్క్వేక్స్ అనుకున్నాం, భూకంపాలు ఉన్నాయి. సో భూకంపాలకు సంబంధించి లైక్ వాట్ ఈజ్ అర్త్క్వేక్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అర్త్క్వేక్ అండ్ వాట్ ఆర్ ద మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫర్ అర్త్క్వేక్ అని అన్నాడు క్వశ్చన్. జనరల్గా బుక్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ టాపిక్ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్, జనరల్గా డిఎం సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ చదువుకుంటారు. ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అదే బుక్ చదువుతున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అన్నప్పుడు మార్కెట్లో దొరికే బుక్స్ ఈ తెలుగు అకాడమీనో లేకపోతే ఇంకేదైనా చిరంజీవి బుక్ అను, పాలిటీ అంటే లక్ష్మీకాంత్ అను చదువుతున్నారు. ఎగ్జామ్ రాసి అందరూ కూడా అదే బుక్ చదువుతున్నారు కదా, అందరూ చెప్తున్నారు. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అదే బుక్ లో ఉన్న పాయింట్స్ రాసి మార్క్స్ పడతాయా? యాస్టీస్ బుక్ లో ఉన్నట్లు దించి రాస్తే మార్క్స్ పడతాయా? ర్యాంక్ అంటే మార్క్స్ పడతాయి, ర్యాంక్ వస్తుందా? రాదు. ఎప్పుడు ర్యాంక్ వస్తుంది అంటే ఎప్పుడు మనం టాప్ పొజిషన్స్ లో ఉంటాము అంటే అందరు రాసే ఆన్సర్స్ కంటే, అందరు రాసేటువంటి పాయింట్స్ కంటే అడిషనల్గా నువ్వు రాస్తావు చూసావా, దాన్ని వాల్యూ ఎడిషన్ అంటాం. అందరూ లక్ష్మీకాంత్ చదువుతున్నారు, అందరు ఆన్సర్స్ కూడా లక్ష్మీకాంత్లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవే ఉంటాయి. ర్యాంకర్కి అకాడమిషియన్కి, ర్యాంకర్కి అంటే ర్యాంకర్ ఇన్ ద సెన్స్ అడ్మినిస్ట్రేటర్కు అకాడమిషియన్కు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? అకాడమిషియన్కు అడ్మినిస్ట్రేటర్కు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది?
సో అకాడమిషియన్ ఏం చేస్తారు, జనరల్గా బుక్ లేదు మక్కి మక్కి దించేస్తారు. వాళ్ళకి సొసైటీ పైన అవగాహన ఉండదు, పరిపాలన పైన అవగాహన ఉండదు, సమాజంలో ఏం జరుగుతుందో అవగాహన ఉండదు. బట్ అడ్మినిస్ట్రేటర్కి ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు ఏం చేస్తాడు, ర్యాంకర్ అనేటువంటి ఏం చేస్తాడంటే కొన్ని పాయింట్స్ని వాడి సొసైటీ నుంచి నేర్చుకొని ఆ వాల్యూ అడిషన్స్లో రాస్తాడు. రాసినటువంటి వాడికి 2 మార్క్స్ అడిషనల్గా వస్తాయి. ఈ 2 మార్క్సే కదా ర్యాంకర్కి ర్యాంక్ రాని వాడికి డిఫరెన్స్. ర్యాంక్ వచ్చిన వాడికి ర్యాంక్ రాని వాళ్ళకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఎంత ఉండదు. 2-3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్, 6 మార్క్స్, 15 into 30 మార్క్స్. అక్కడ గేమ్ అవుట్ అయిపోతుంది, అక్కడ ఛాన్స్ అయిపోతుంది. సో ఇవి జనరల్గా ఫాలో అవుతుంటారు. మనం ఇదంతా కూడా క్రైటీరియా అంతా కూడా ఫాలో అయితే ఖచ్చితంగా ర్యాంక్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో ఐబీసీ రాస్తే జస్ట్ ఇంట్రో బాడీ కన్క్లూజన్ రాస్తే 1 మార్క్ వచ్చేస్తుంది. ఎనఫ్ పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు ఆ 200 వర్డ్స్ రాయాల్సింది 50 వర్డ్స్ రాస్తే మార్కులు ఇస్తాడా? వైడ్ కదా, పాయింట్స్ లేవు కాబట్టి ఈ మార్క్స్ తీసేస్తాడు. క్లారిటీ అండ్ ఆన్సర్, నువ్వు ఎనఫ్ పాయింట్స్ రాయమన్నాం కానీ, రాయాలని చెప్పాం కానీ ఏది పడితే అది రాయమన్నామా? ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిఫరెన్స్ అడిగినప్పుడు బాహుబలి సినిమా రాస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో రాసే ఆన్సర్ తప్పు, క్వశ్చన్కి సంబంధించిన క్లారిటీ లేదు, 2 మార్క్స్ ఎందుకు వేస్తాడు? వేడు కదా. ఆన్సర్ డైరెక్ట్లీ అడిగినటువంటి క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ రాయి. మనము ఎగ్జామ్కి వెళ్ళే లోపు కొన్ని వందల పుస్తకాలు చదువుతాం, కొన్ని వేల పేజీలు చదువుతాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మైండ్లో ఉంటుంది, ఖచ్చితంగా మన మైండ్లో ఉంటుంది, ఎక్కడికి పోదు. చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మైండ్లో ఉంటుంది. ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆన్సర్స్లో రాస్తే అది రిలేటెడ్ టు క్వశ్చనా? లేదు. సో ఖచ్చితంగా మనం డైరెక్ట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 0.5 మార్క్స్. నీట్నెస్, దిద్దుకుంటూ కొట్టివేతలు చేసుకుంటూ చేస్తే పేపర్ చూడడానికి మనకు వరస్ట్గా అనిపిస్తుంది, మార్క్స్ తీసేస్తారు. లాంగ్వేజ్ 0.5 మార్క్స్, మనం రాసేటువంటి భాష పైన మనకి ఎటువంటి పట్టు ఉంది అనేటువంటిది. నెక్స్ట్ ఆప్టమిస్టిక్ లుక్, నువ్వు ఎవరికి కూడా తల వంచవు. డ్యూటీలోకి ఎక్కిన తర్వాత మనం ఎట్లా ఉన్నా కానీ ఏం కాదు, మనం ఎటు ఉన్నా కానీ ఏం కాదు. జనరల్గా మనం చూస్తుంటాం, సీఎంకి ఒబేగా ఉంటే చీఫ్ సెక్రటరీ అవుతాడు, ఒబేగా లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడే వేస్తుంటారు. సరే జాబ్ వచ్చిన తర్వాత ఇంకా అది వేరు. బట్ ఎగ్జామ్ స్క్రిప్ట్స్లో మాత్రం ఇది కనిపించాలి, 0.5 మార్క్స్. కరెంట్ అఫైర్స్ రిపోర్ట్స్ రాస్తే 1 మార్క్, వాల్యూ అడిషన్స్ చేస్తే 2 మార్క్స్. ఇది క్రైటీరియాగా ఫాలో అవుతుంటారు. నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? తీసేస్తారా మార్క్స్? యూపీఎస్సీలో తీశారు కూడా. ఇప్పుడు మనకి అక్షయ్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఐపీఎస్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ క్యాడర్ వచ్చింది, 7 మార్క్స్ మైనస్ చేశారు. 7 మార్క్స్ మైనస్ చేయకుంటే మేబీ ఐఏఎస్ వచ్చేది. 7 మార్క్స్ మైనస్ చేయడం వల్ల ఐపీఎస్ వచ్చింది. 7 మార్క్స్ ఎందుకు మైనస్ చేశారు అని తను అడిగితే తను చెప్పింది ఏంటి అంటే తనకు బీజేపీ పార్టీ అంటే ఇష్టం అట. సో ఎస్ఏస్ అన్ని కూడా ఎస్ఏ ప్లస్ కొన్ని ఆన్సర్స్ కూడా మనకి బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా కనిపించేలాగా ప్రొజెక్ట్ చేసి డైరెక్ట్ పార్టీ నేమ్స్ పెట్టాడట. ఆయన సెలెక్ట్ అయినప్పుడు రూలింగ్లో ఉంది బీజేపీని. సో ఆన్సర్స్ రాసింది బీజేపీ ఫేవర్గానే రాసాడు, మార్కులు వేయాలి కదా, వేయాల. 7 మార్క్స్ మైనస్ చేశారు. ఇప్పుడు ఆయన మార్క్స్ మీరు మార్క్ లిస్ట్ చూస్తే కనుక దాంట్లో కనిపిస్తారు మీకు. 7 మార్క్స్ మైనస్ చేశారు. కారణం ఏంటి అంటే బయాస్ అండ్ నెసర్ చూపించాడు, అక్కడ మార్క్స్ మైనస్ చేస్తారు. కొన్ని బ్యాడ్ వర్డ్స్, ఫౌల్ లాంగ్వేజెస్ వాడటం కానీ, లేదంటే దేవుడు మార్క్స్ పెడుతుంటారు కొంతమంది, అట్లా పెట్టడం కూడా చేయొద్దు. ఇప్పుడు కొంతమంది ఆన్సర్ స్క్రిప్ట్స్ తీసుకుంటూనే ఈ ఓం అనే సింబల్ వేస్తుంటారు, సింబల్ చాలా మంది వేస్తుంటారట, వేయొద్దు, వేయకూడదు. సో అట్లా వచ్చినటువంటి మార్క్స్లోనే మెయిన్స్లో కూడా మార్క్స్ తీసేస్తారు, అదొక ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇంకొకటి 10 మార్క్స్ మీకు చెప్పాను, ఇదంతా ఫాలో అయితే 10కి 10 వేస్తారా? వేయరు. యూపీఎస్సీలో ఆల్ ఇండియా ఫస్ట్ రావాలంటే వచ్చిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చున్నాయండి? 50%. జస్ట్ ఆల్మోస్ట్ మనకి 51.60% మార్క్స్. సో ఆల్ ఇండియా ఫస్ట్ రావాలి అంటే 51% మార్క్స్ వస్తే చాలు. 51% మార్క్స్ వస్తే చాలు. అంటే 150కి
మార్కులకి 75 మార్క్స్ వస్తే టాప్ వచ్చినట్టు. ఇప్పుడు ఇదే 51 మార్క్స్ స్కూల్లో వస్తే ఏమంటారు, ప్రోగ్రెస్ కార్డు ఇసురు బయటకు వేస్తారు. బట్ ఇదే మార్క్స్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో వస్తే మాత్రం వి గెట్ ఆల్ ఇండియా ఫస్ట్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ అవసరం లేదు. అన్ని క్వశ్చన్స్కి ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ అవసరం లేదు. యావరేజ్ ఆన్సర్స్ రాయండి. బట్ అన్నిటికీ అది యావరేజ్ ఆన్సర్స్ ఉంటే సరిపోద్ది. అన్ని క్వశ్చన్స్ రాస్తే మినిమం మార్క్స్ వేసుకుంటూ పోయినా పర్సెంటేజ్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది. ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రాడినరీ రాసి మిగిలినటువంటి 5 క్వశ్చన్స్కి యావరేజ్గా రాసుకొని మిగిలినటువంటి 5 క్వశ్చన్స్ అసలు అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ వస్తాయి అంటే మార్క్స్ రావు, ఖచ్చితంగా రావు. సో అన్ని క్వశ్చన్స్ రాయి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. అన్ని క్వశ్చన్స్ రాయండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి, ఎక్కడ కూడా వదిలిపెట్టవద్దు. అన్ని రాస్తే మినిమం మార్క్స్ పడుతుంటే మినిమం మార్క్స్ పడినా కానీ ర్యాంక్ వస్తుంది, రీచ్ అవుతాం. సో ఇది జనరల్గా రైటింగ్లో టెక్నిక్స్ ఇవి. ఇంకొకటి మెయిన్స్ ఆన్సర్స్లోనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, కనెక్టివిటీ ఉండాలి. మెయిన్స్ బాడీ రాసేటప్పుడు ఒక పాయింట్కి ఒకటి కనెక్టివిటీ ఉండాలి. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ రాస్తే పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ కనెక్టివిటీ ఉండాలి. ఒక అంశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్ బిట్వీన్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, లేదంటే ద రోల్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద సొసైటీ అని అడిగినప్పుడు జనరల్గా ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాసేటప్పుడు కనెక్టివిటీ రాసుకుంటూ రావాలి. అట్లా కాకుండా ఒక దగ్గర డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని రాసి ఇంకొక పాయింట్లో ఎమర్జెన్సీ రూల్స్ రాసుకుంటూ వచ్చి మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాస్తాము అంటే కుదరదు. సో 1 by 1 కనెక్టివిటీతో మెయింటైన్ చేసుకుంటూ ఆన్సర్స్ రాస్తే మార్క్స్ పడతాయి. ఇక దాని తర్వాత ఓ పారాగ్రాఫ్లు రాస్తే మంచిదా, పాయింట్ వైజ్ రాస్తే మంచిదా అని డౌట్ వస్తుంటుంది. ఏది బెస్ట్ అనుకుంటారు? ఎస్ఏకి పారాగ్రాఫ్ బెస్ట్. ఎస్ఏలు రాసినప్పుడు పారాగ్రాఫ్ రాయడం బెస్ట్. బట్ అట్లా కాకుండా ఈ పేపర్ 2, 3, 4, 5, 6 రాసుకున్నప్పుడు కనుక పాయింట్స్ రాసుకోవడం బెస్ట్. మన పేపర్ కూడా క్లియర్గా కనిపిస్తుంటుంది. హెడ్డింగ్స్ కూడా పెట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే, రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ Constitution. So reasons for failure of Constitution in the state. దీనికి ఆన్సర్ ఏం రాస్తారు? రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్. జరిగింది ఎప్పుడైనా ఇండియాలో? జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? జరిగింది. ఎమర్జెన్సీ ఇప్పుడు ఎమర్జెన్సీ ఎప్పుడు పెడుతూ ఉన్నారు మనకి? ఆర్టికల్ 352, 356 ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనకి మేజర్గా 352, 356, 360 ఉంటాయి. ఇది ఎప్పటికీ పెట్టలేదు ఇప్పటి వరకు ఇండియాలో. 352 పెట్టారు, 356 చాలాసార్లు పెట్టారు. 352 ఇందిరాగాంధీ టైంలో పెట్టారు, 356 ప్రతి రాష్ట్రంలో కూడా చాలాసార్లు పెట్టున్నారు. 360 అంటే పెట్టలేదు. ఓకే, సో ఈ 356 ఎప్పుడు పెడతారు? వెన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా 356 ఆర్టికల్ ప్రకారం అక్కడ ఎమర్జెన్సీ రూల్, గవర్నర్ రూల్ అంటాం, స్టేట్ ఎమర్జెన్సీ అంటాం, లేదంటే ప్రెసిడెన్షియల్ రూల్ అయినా అంటాం, పెడుతున్నా. దానికి రీజన్స్ ఏమి జనరల్గా? యా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, poor law and order. Yeah, then after that
disobeying to constitution. నెక్స్ట్ ఇంకేముంటాయి? చెప్పండి పర్లేదు. అవును, యా. ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ డైరెక్షన్స్. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఫాలో అవ్వకపోయినా కానీ ఎమర్జెన్సీ పెట్టేయచ్చు. ఇంకో ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తీసుకురావాలి అంటే దానికి ఒక రూల్స్ ఉంటాయి, FRBM రూల్స్ ఉంటాయి. FRBM రూల్స్ ప్రకారము 3.5% ఆఫ్ జీడిపి వరకు అప్పు తెచ్చుకోవచ్చు. 3.5% ఆఫ్ ది జీడిపి, ఆ స్టేట్ జీడిపి ఎంత ఉంటుందో అంత అప్పు తెచ్చుకోవచ్చు. కొన్ని టర్మ్స్ లో రిలాక్సేషన్ ఇస్తుంది. RBI రిలాక్సేషన్ ఇవ్వటం కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఇంకా అడిషనల్ అప్పు తెచ్చుకోవచ్చు. అట్లా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి అంశాలు వినకుండా ఎక్కడ పడితే అక్కడ పోయి అప్పులు తీసుకొస్తాను అంటే స్టేట్ ఏమవుతుంది, ఎకానమికల్ గా ల్యాప్స్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఎమర్జెన్సీ పెట్టవచ్చు. ఓకే, ఎకనామికల్ క్రైసిస్. ఒక స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకొస్తుంది అంటే ఒక వరల్డ్ బ్యాంక్ దగ్గరకు పోయి స్టేట్ గవర్నమెంట్ పేరు చెప్తే అక్కడ అప్పు ఇవ్వట్ల. వరల్డ్ బ్యాంక్ లో ఇండియా అనేటువంటి ఒక పదం ఏదైతుందో దాన్ని చూసి అప్పిస్తున్నారు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కట్టకపోతే కట్టాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది అంటే ఇండియా పైన ఉంటుంది. బికాజ్ ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. ఫస్ట్ ఇండియా ఫామ్ అయిన తర్వాత యూనియన్ స్టేట్స్ అనేటువంటి ఫామ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ USA మనం తీసుకుంటే ఫస్ట్ అక్కడ స్టేట్స్ ఫామ్ అయినాయి, తర్వాత యూనియన్ ఫామ్ అయింది, అందుకే దాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నారు. బట్ ఇండియా పరంగా చూసుకుంటే ఫస్ట్ ఇండియా ఫామ్ అయింది. ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్, భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్, ఆర్టికల్ 1 చెప్తూ ఉంటుంది. సో ఒక రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు చెల్లించకపోతే దానికి గ్యారంటీగా ఉన్నటువంటిది ఎవరు అంటే ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వెంటనే స్టేట్ పైన ఎమర్జెన్సీ అనేటువంటిది విధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఇదొక రీజన్ గా మనం పెట్టుకోవచ్చు. ఇంకేం చెప్తారా? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా రీజన్. సో ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఒక పార్టీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారుతూ ఉంది అంటే అక్కడ కూడా ప్రతిసారి కూడా గవర్నమెంట్ మారుతూ ఉంది, పార్టీల మధ్య కుమ్ములాట్లు ఉన్నాయంటే ప్రాపర్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. సో అప్పుడు కూడా ఎమర్జెన్సీ పెట్టుకోవచ్చు. సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండటం అనేటువంటిది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ఇంపాక్ట్, ఒక నెగిటివ్ ఇంపాక్ట్. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకుందాం. పొలిటికల్ స్టెబిలిటీ ఉందో అక్కడ? ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటి అంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారో వాడు నెక్స్ట్ దిగిపోయిన తర్వాత జైలుకి పోతుంటాడు, లేదా వాడికి ఉరి శిక్ష ఇస్తుంటారు. ముషరఫ్ కానీ ప్రైమ్ మినిస్టరే కదా, దిగిపోయిన తర్వాత జైలుకి పోయింది కదా. ముషరఫ్ అయినా, మొన్న నవాజ్ షరీఫ్ అయినా కానీ, ఇమ్రాన్ ఖాన్ అయినా కానీ. సో అక్కడ ఏముంటుంది? ఇన్స్టెబిలిటీ, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. కంపెనీస్ అక్కడ పోతాయా? సో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది అంటే MNC కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది, అమెజాన్ ఉంది, ఇండియాకి వచ్చింది. పాకిస్తాన్కి వెళ్ళారా? లేదు. ఎందుకు అక్కడ పోలేదంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. సో ఎప్పుడైతే ఒక ప్లేస్ లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మీకు కనిపిస్తూ ఉందో అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు. ఉండనప్పుడు కంపెనీస్ రావట్లేదు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంపాక్టింగ్ ఆన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా అదేవిధంగా ఈ ఫారెన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయవు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టరు. దానివల్ల ఇంపాక్ట్ దేనిపైన ఉంటుంది? GDP పైన ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశ స్థూల ఆదాయం పైన ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది.
సో జీడిపి పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఎట్లా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పైన కనిపిస్తుంది మనకి. జీడిపి లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, జీడిపి గ్రోత్ లేదు అంటే దెర్ ఈస్ నో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ ది కన్సూమర్స్. సో డిమాండ్ అనేటువంటిది కన్సూమర్స్ దగ్గర ఎప్పుడు ఉండదు, వాళ్ళకి జాబ్ లేనప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంటే జాబ్ లేదు, జాబ్ లేనప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక ఫ్రిడ్జ్ కొనాలి అనుకున్నప్పుడు కొనలేడు, కుండ కొనుక్కుంటాడు. సో ఆ ఫ్రిడ్జ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సో కంపెనీకి సేల్స్ లేవంటే ఆటోమేటిక్గా కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అక్కడ సైక్లిక్ ఎకానమీ అనేటువంటిది ల్యాప్స్ అవుతుంది కదా. సో అట్లా ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇంపాక్ట్స్ అనమాట ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ద్వారా. సో ఇండియాలో స్టెబిలిటీ ఉంది కాబట్టి దాదాపు చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్, వరల్డ్లోనే అమెజాన్ వాళ్ళది సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ప్లాంట్ మన లైక్ హైదరాబాద్లో పెట్టారు కదా వాళ్ళు, ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. యాపిల్ వచ్చింది, యాపిల్ ఫోన్ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబుల్ కూడా. అంతకుముందు అసెంబుల్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ ఫోన్సే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతూ ఉన్నాం. టాటా వాళ్ళు దీనికి పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. టాటా కంపెనీ వాళ్ళు ఐడియా ఉన్నారు కదా, రతన్ టాటా, వాళ్ళు ఆ పేటెంట్ రైట్స్ తీసుకొని మన ఇండియాలోనే ఐఫోన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అంతకుముందు ఐఫోన్ పైన మేడ్ ఇన్ అమెరికా ఉండేది, దాని తర్వాత మేడ్ ఇన్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని ఉండేది, పిఆర్సి, చైనాలో ఉండే అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది, ఐఫోన్ మేడ్ బై ఇండియా. సో ఎందుకు అట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఏదే అయినప్పటికీ కూడా స్టెబిలిటీ అనేటువంటిది మెయింటైన్ చేస్తున్నారు. సో అట్లా ఇవన్నీ కూడా బెనిఫిట్స్. సో ఇట్లాంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇండియా మీద ఇంపాక్ట్ చూపించుకోకుండా ఎమర్జెన్సీ అనేటువంటిది విధిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం రీజన్స్కి పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి పాయింట్ వైజ్ రాసుకుంటే దిద్దే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పేపర్ దిద్దే వాళ్ళు మళ్ళీ యంగ్స్ రారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. కొందరికి కళ్ళు కనిపించక మసుకు అద్దాలు దూడ్చుకుంటూ మళ్ళీ దూడ్చుకొని పెట్టుకొని దిద్దేవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు కంఫర్ట్గా మార్క్స్ వేయాలి అనుకుంటే ఇట్లా రాసుకుంటే, నీట్గా రాసుకుంటే మార్క్స్ వేస్తారు. సో అది కొన్ని ట్రిక్స్ అన్నట్టు ఈ డిస్క్రిప్టివ్లో పాస్ అవడానికి. అదే ఆబ్జెక్టివ్ అంటే మనుషులు కాదు కదా దిద్దేది, క్వశ్చన్స్ కదా. OMRలో బబుల్ చేస్తాము, OMR బబుల్ చేస్తే మెషిన్స్లోకి ఫీడ్ చేస్తే స్కాన్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. సో వాటితో ప్రిలిమ్స్కి ఇబ్బంది లేదు. మెయిన్స్ మాత్రము రాసే ఆన్సర్స్ మంచిగా రాసుకొని నీట్గా రాసుకుంటే, మనం రాసేటప్పుడు ఇంకొక మైండ్లో పెట్టుకోవాలి అనుకుంటే మన పేపర్ని ఒక 60 years ఉన్నటువంటి ఓల్డ్ పర్సన్ దిద్దుతున్నాడు అనేటువంటి అంశాన్ని మైండ్లో పెట్టుకొని రాసుకుంటే ఫ్లెక్సిబుల్గా మన మంచి మార్క్స్ వస్తాయి. అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే చూస్తూ ఎవల్యూషన్ యూపీఎస్సీ పేపర్లు దిద్దేవాళ్ళు 60+ ఉంటారు, 60 ఆ రేంజ్లో ఉంటారు. అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళతో దిద్దిపిస్తారు. జేఎన్యూ ప్రొఫెసర్స్ కానీ బ్యూరోక్రాట్స్ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో దిద్దిపిస్తారు. ఆ ఏజ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, కానీ మనం రాసే ఆన్సర్లు మంచిగా చదివేంత పేషెన్సీ ఉండదు, ఏదో మార్క్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మెప్పించాలి అంటే పాయింట్ వైజ్ రాసుకొని కొంచెం నీట్గా రాసుకుంటే మార్క్స్ పడతాయి. సో అది జనరల్గా ఆన్సర్స్ రైటింగ్లో మనం ఫాలో అవ్వాల్సింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? క్లాస్ అంటే చెప్పుకుందాం, ఫర్దర్గా మెయిన్స్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇస్తా, ఆన్సర్స్ ఎవల్యూషన్ చేస్తా, దాన్ని బట్టి మార్క్స్ పడతాయి. మిస్టేక్స్ ఉంటే ఓవర్కమ్ చేసుకోవాలి. సో ఈ వీటిలో మనం జనరల్గా ఒక మెయిన్స్కి వచ్చే ఆస్పిరెంట్ ఫస్ట్ ఆన్సర్ రాయడానికి భయపడుతుంటాడు. మన దగ్గర కంటెంట్ మైండ్లో చాలా ఉంటుంది, బట్ ఆన్సర్స్ రాయడానికి భయపడుతుంటారు. బట్ ఆ ఫియర్ పోవాలంటే ఆన్సర్ తప్ప రైటో పక్కన పెట్టేస్తే రాయటం మొదలు పెట్టండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ దగ్గర పెట్టుకోండి, ఆన్సర్స్ రాయటం మొదలు పెట్టండి. తప్ప రైట్ పక్కన పెట్టేసుకొని రాసుకుంటూ పోతే ప్రాక్టీస్ వస్తూ ఉంటుంది. ఆ రాసేదాన్ని కూడా మనం రాసే స్పీడ్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ని వితిన్ 10 minutesలో రాయాల్సి ఉంటుంది. 10-9 minutesలో 200 words రాయాలి. అంటే ఫుల్ ఈ ముందు వెనక కలుపుకొని 10 minutesలో రాయగలగాలి. ఇప్పుడు రాయగలుగుతారా మీరు? రాయలేరు. అంటే జనరల్గా చూసే రాయలేము 10 minutesలో. ఒక బుక్ ముందు పెట్టుకొని చూసే మనము 10 minutesలో రాయలేము. బట్ రాసేంత స్పీడ్ తెచ్చుకోవాలి. దానికి ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు, ఎక్కువ టైమ్స్ రాయటం.
రాయడం ఉండేది. నేను కోచింగ్ తీసుకుంది ఢిల్లీలో వాజీరామ్ అండ్ రవిలో కోచింగ్ తీసుకున్నాను సివిల్స్కి. 2 అటెంప్ట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా నేను. ఆ గ్రూప్ 1 మెయిన్స్ రాసున్నాం. 2018 గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయినా అంటే ఏపీలో క్వాలిఫై అయిన దాని తర్వాత మళ్ళీ అది కోర్టులోకి పోయిన తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ చేయమన్నారు. అది కోర్టులో నడుస్తూ ఉన్నాయి. అది క్లియర్ అయిపోతే పోస్టింగ్ వస్తుంది, గ్రూప్ 1 పోస్టింగ్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు యూపీఎస్సీ పాఠశాలని ఒక పూణే లైక్ ముంబై బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఉంది. దానిలో కూడా యూపీఎస్సీ వాళ్ళ ఆన్సర్స్ ఇస్తారు, ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవాల్యుయేషన్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను అంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి, యూపీఎస్సీ తీసుకోండి. యూపీఎస్సీ ఇప్పుడు ఎందుకంటే గ్రూప్ 1 తెలంగాణలో ఫస్ట్ టైం కదా, మెయిన్స్ పెట్టడం ఫస్ట్ టైం. ఇంకోటి సిలబస్ అంతా కూడా మీకు యూపీఎస్సీ సిలబస్సే, ఏ చిన్న చిన్న చేంజెస్ తప్ప కానీ అప్డేట్ యూపీఎస్సీ సిలబస్సే. సో యూపీఎస్సీ మెయిన్స్వి ఇప్పుడు మొన్న జరిగిన ఎగ్జామ్కి, ఇప్పుడు మొన్న 16th ప్రిలిమ్స్ జరిగింది కదా, దాని ముందు మెయిన్స్ జరిగిందా అన్నీ తీసుకోండి. ఆన్సర్స్ క్వశ్చన్స్ రాయండి, క్వశ్చన్స్ అవి రాయండి. అట్లా ఒక 5 years ప్రాక్టీస్ చేయండి. మీకు రైటింగ్ అలవాటు అయిపోద్ది. అసలు ఏం రాస్తున్నారు అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతూ ఉన్నారు, ఆన్సర్స్ ఎట్లా రాస్తూ ఉన్నారు, కన్క్లూజన్ ఎట్లా రాస్తున్నారు అర్థం చేసుకుంటూ రాయండి, పర్ఫెక్ట్ అవుతారు. ఇక తెలంగాణ మూవ్మెంట్ అంటే ఫస్ట్ టైం పెట్టడం కదా మెయిన్స్. సో రియస్ సార్ ఎట్లాగో చెప్తారు, సార్కి అంత ఐడియా ఉంది. సిలబస్ ఇచ్చింది కూడా సార్ అట, తెలంగాణ మూవ్మెంట్ సిలబస్ అంతా కూడా సార్ ఫ్రేమ్ చేశారట. సో అట్లా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమంటారు? అబ్జెక్షన్ ఏమి ఉండదు, మన ఇష్టం ఆన్సర్స్. ఇప్పుడు వీటిలో మనం పారాగ్రాఫ్లాగా రాస్తే లుక్ రావు, మనం ఏ పాయింట్స్ రాస్తామో తెలియదు. ఇట్లా పాయింట్స్ వైజ్ రాస్తున్నామంటే దిద్దే వాళ్ళకి అచ్చా ఈ క్వశ్చన్కి పాయింట్స్ రాశాడా, 5 points రాశాడా, ఓకే అని ఈ సైడ్ హెడింగ్స్ చూసి అయినా మార్కులు వేస్తారు. అట్లా ఒక బెనిఫిట్ ఉంది. చెప్తున్నారు కానీ బట్ మ్యాక్సిమము అంటే నేను డిఫైన్ అర్త్క్వేక్ అంటే దాని యొక్క డెఫినేషన్, అర్త్క్వేక్స్ రావడానికి రీజన్స్ ఏంటి, దాని నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి. రెండోది రీసెంట్గా ప్రపంచంలో సంభవించినటువంటి అర్త్క్వేక్స్ మీరు అబ్జర్వ్ చేసినటువంటివి, మీ ఇష్టం ఇంకా అది మీరు అబ్జర్వ్ చేసినవి. అంటే ప్రాక్టీస్ అవుతుంది కదా. మన భూమి అనేటువంటిది డిజైన్ అయినప్పుడు కొన్ని ప్లేట్స్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్
200 మిలియన్ ఇయర్స్ క్రితము 200 మిలియన్ ఇయర్స్ క్రితము భూమి అనేటువంటిది ఇట్లా ఉన్నప్పుడు ఖండాలు ఇట్లా కలిసిపోయి ఉండే అనమాట. ఇట్లా కలిసిపోయి ఉండే, ఒక ముద్ద లెక్క ఉండే. సో క్రమేపీ ఇక్కడ ఏం జరిగింది అంటే టైం గడిచే కొద్దిగా భూమి పైన ఉన్నటువంటి ఇట్లా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఆఫ్రికా ఇట్లా ఉంటే ఇండియా ఎక్కడ ఉండేదో తెలుసా? ఆఫ్రికాకి ఆ మడ్గాస్కర్ ఐలాండ్ ఉంది కదా, సో మడ్గాస్కర్ దగ్గర ఇండియా ఉండేది. ఇదంతా కూడా యూరప్. సో ఆస్ట్రేలియా కూడా ఇండియాకి దగ్గరగానే ఉండేది. ఇంత కొంతకాలానికి ఇక్కడ ఏం జరిగింది, ఇది ఇండియా యాక్చువల్గా ఆఫ్రికాతో ఉంటాం. మన ఆఫ్రికన్స్ యాక్చువల్గా ఆఫ్రికా నుంచి యూరప్కి వచ్చాం, ఏషియాకి యూరప్ దగ్గరకు వచ్చాం, వలస వచ్చాం మనం. సో ఇంకా కొంతకాలానికి ఏం జరిగింది, ఇక్కడ నుంచి పొజిషన్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇది సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఈ ఐస్ క్రీమ్ షేప్లో ఆఫ్రికా, అంటే ఐస్ క్రీమ్ షేప్ వస్తుంది, ఆఫ్రికా, యూరప్, దానికి అనుకుని ఏషియా, ఏషియాకు అనుకుని ఇండియా, ఇక్కడ శ్రీలంక, ఇది పక్కకు పోతే ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటిది. బట్ గతంలో అంతా కలిసి ఉండేది, కొంతకాలానికి విడిపోయింది. ఇండియా ఆఫ్రికాతో ఉండేది. ఇంకా కొంతకాలానికి ఆఫ్రికాతో ఉన్నటువంటి ఇండియా యాంటీ క్లాక్ వైజ్ తిరుక్కుంటూ, ఈ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ తిరుక్కుంటూ టువర్డ్స్ ఏషియా దగ్గరకు వచ్చింది, వలస వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఇండియా క్రమేపీ ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యామంటే అవ్వలేదు. ఇంకా ఇండియా అనేటువంటిది ఆఫ్రికా దగ్గర నుంచి ఏషియా దగ్గరకు వచ్చింది, ఏషియాతో సెటిల్ అయ్యామంటే ఇంకా అవ్వలేదు. స్టిల్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ యూరోప్ ఏషియా ప్లేట్. దానివల్లనే మనకి నేపాల్లో తరచుగా అర్త్క్వేక్స్ వస్తాయి, ఢిల్లీలో అర్త్క్వేక్స్ వస్తాయి, హిమాలయ ప్రాంతాల్లో అర్త్క్వేక్స్ వస్తాయి, ఈశాన్య రాష్ట్రాల్లో అర్త్క్వేక్స్ వస్తాయి. కారణం ఏంటి అంటే స్టిల్ ఇండియా అనేటువంటిది యూరోప్ ఏషియా ప్లేట్ ఏదైతే ఉందో దానికి అతుక్కుంటూ ఉంది, ఇంకా లోపల పోతూ ఉంది. దానివల్లనే అక్కడ ఉన్నటువంటి హిమాలయాలు అనేటువంటివి ఏర్పడినాయి. దానివల్లనే హిమాలయాల యొక్క హైట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా కనీసం 1 సెంటీమీటర్ వరకు పెరుగుతూ ఉంది. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మొన్న జోగ్రఫీ ఆప్షనల్లో అడిగినటువంటి క్వశ్చన్. వై స్టిల్ ఇండియన్ హిమాలయస్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఆల్టిట్యూడ్ అన్నాడు. హిమాలయ పర్వతాల యొక్క ఎత్తు అనేటువంటిది ప్రస్తుతం కూడా ఎందుకు పెరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే అది న్యూస్లో ఉంది రిపోర్ట్. మనకి లైక్ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే స్టిల్ ఇండియా అనేటువంటిది ఏషియా ప్లేట్లోకి లోపలికి చొచ్చబోతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాం మనం, ఇక్కడ ఒక ముద్దలాగా ఉన్నటువంటి కాంటినెంట్స్ అన్ని కూడా విడిపోతూ ఉన్నాయి. విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక ప్లేట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒక ప్లేట్స్, దాన్ని ప్లేట్లు అంటాం. ఎందుకు ప్లేట్లు అంటామంటే, ప్లేట్స్ అని ఎందుకు అంటామంటే ఈ క్రస్ట్ ఏదైతే ఉందో దాని కింద ఒక లేయర్ ఉంటుంది. ఇప్పుడు అర్త్ అనేటువంటిది భూమికి 3 పొరలు ఉన్నాయి. పైన ఉన్నటువంటిది క్రస్ట్ అంటాం, కింద ఉన్నటువంటి దాన్ని మ్యాంటిల్ అంటాం, శాంతం లోపల ఉన్నటువంటి దాన్ని కోర్ అంటాం. క్రస్ట్కి మ్యాంటిల్కి ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ఆస్ట్రోస్ఫియర్ అంటాం. సో ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటి సాలిడ్ ఉంటుందా, లిక్విడ్ ఉంటుందా? క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఒక లేయర్ ఉంది అండి, ఆస్ట్రోస్ఫియర్ అంటాం. అది లిక్విడ్ ఉంటుందా, ఘన పదార్థంలో ఉంటుందా, ద్రవ పదార్థంలో ఉంటుందా, సాలిడా లిక్విడా? సెమీ సాలిడ్. జనరల్గా లిక్విడ్ అంటే లిక్విడ్కి సాలిడ్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా మనకి ఆముదం, క్యాస్టర్ ఆయిల్ ఏ విధంగా లిక్విడ్కి సాలిడ్కి మధ్యలో ఉంటుందో, తేనె అనేటువంటిది లిక్విడ్కి సాలిడ్కి మధ్యలో ఉంటుందో, అట్లా ఆ విధంగా ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటిది ఉంటుంది. సో దీనిపైన ఉన్నటువంటిది క్రస్ట్ అనమాట. సో ఈ ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటిది లిక్విడ్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. ఇది ఉండటం వల్ల దీనిలో కన్వెన్షనల్ కరెంట్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కన్వెన్షనల్ కరెంట్స్ అంటే నథింగ్ బట్ ఏమంటే, ఇప్పుడు మనము ఒక బకెట్లో వాటర్ పెట్టాము, కింద నుంచి మంట పెట్టాము, లేదంటే ఒక బౌల్ తీసుకొని గ్యాస్ స్టవ్ పైన పెట్టి దానికి మంట పెట్టాము, ఏమవుతుంది? బుడకలు వస్తాయి చూసారా? కింద నుంచి
బుడగలు వస్తాయి. కింద ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వేడి అయినప్పుడు, హాట్ అయినప్పుడు ఏమైంది, దాని యొక్క డెన్సిటీ అనేటువంటిది, సాంద్రత అనేటువంటి తగ్గుతుంది. ఎప్పుడైతే ఆ నీరు యొక్క సాంద్రత తగ్గుతుందో పైకి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు కింద నుంచి బౌల్ నుంచి తీసుకుంటే ఇక్కడ సాంద్రత తగ్గింది కాబట్టి పైన ఉన్నటువంటి నీరు కింద నీరుతో కంపేర్ చేస్తే పైన సాంద్రత ఎక్కువ ఉంటుంది, హై డెన్సిటీ ఉంటుంది. ఇక్కడ డెన్సిటీ లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా లో అనేటువంటి ఎప్పుడు కూడా పైన తేలుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా నీరు అనేటువంటి పైకి వస్తుంది. నీరు అనేటువంటి పైకి వస్తుంది. దాని తర్వాత ఈ పైకి వచ్చి నీరు చల్లబడిన తర్వాత మళ్ళీ కిందకు దిగుతుంది. మళ్ళీ వేడైతే మళ్ళీ కిందకు దిగుతుంది. సో ఇట్లా సైక్లిక్ మూవ్మెంట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ కింద నుంచి వేడి వస్తుంది కాబట్టి, ఒక హీట్ అనేటువంటిది మనం ఇస్తున్నాం కాబట్టి జరుగుతూ ఉంది. సో ఇట్లా కన్వెన్షనల్ గా ఈ యొక్క ఫ్లూయిడ్ అనేటువంటిది తిరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ ఆస్ట్రోస్ఫియర్ లో జరుగుతుంది. ఆస్ట్రోస్ఫియర్ లో ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి అంటే కోర్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి టెంపరేచర్స్. కోర్ లో ఇప్పుడు మనం ఏమంటాం, భూమి పై నుంచి లోపలికి వెళ్లే కొద్దిగా టెంపరేచర్ పెరుగుతుంది అంటాం. ఉష్ణోగ్రతలు అనేటువంటి భారీగా పెరుగుతూ ఉంటాయి. ప్రెషర్ కూడా పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో క్రమేపీ పెరిగే కొద్దిగా ఇక్కడ ఏమవుతుంది, లోపలికి వెళ్లే కొద్దిగా పెరుగుతూ ఉంది. సో ఈ కోర్ లో వెళ్ళేపాటికి ఎక్కువ టెంపరేచర్స్, హై టెంపరేచర్స్ ఉంటాయండి. ఇక్కడ ప్రెషర్ కూడా హై ఉంటుంది. దీని వలన ఈ ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటి ఒక లేయర్ హీట్ అయ్యి దీనిలో కన్వెన్షనల్ కరెంట్స్ అనేటువంటి జనరేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా జనరేట్ అవడం ద్వారా ఇది మనకి సెమీ ఫ్లూయిడ్ స్టేట్ లో ఉంది. సో సెమీ ఫ్లూయిడ్ స్టేట్ పైన ఉన్నటువంటి లేయరే క్రస్ట్ అనేటువంటిది. సో అందుకోసం ఏమవుతుంది, క్రస్ట్ అనేటువంటిది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నీటి పైన మనం ఏదైనా పెట్టామనుకో, వేసాము, లేదా ఒక పొర లాంటిది ఏదైనా వేసాం, లేదంటే ఒక చిన్న చెక్క ముక్క వేసాం, అదేమైంది, అక్కడే ఉంటుందా, కదులుతుందా? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదులుతుంది. కారణం ఏంటి అంటే అంటే బయట నుంచి అంటే గాలి, అంటే ఇక్కడ అర్థకు చూస్తే గాలి వల్ల భూమి అయితే కదలదు, ఎందుకంటే గాలి వచ్చే తక్కువ కాబట్టి కదలదు. బట్ ఇక్కడ అర్థ అనేటువంటిది ఎందుకు కదులుతుంది అంటే లోపల నుంచి వచ్చేటువంటి ఉష్ణం ద్వారా, హీట్ వల్ల అర్థ పైన ఉన్నటువంటి ప్లేట్స్ కదులుతూ ఉన్నాయి. సో ఈ ప్లేట్స్ అనేటువంటి కదిలినప్పుడు ఏమవుతుంది, క్రస్ట్ అనేటువంటి ప్లేట్స్ గా మనం విడగొడితే ప్లేట్స్ అనేటువంటి కదలటానికి కదులుతూ ఉన్నాయి. సో కదిలే రకాలు కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కన్వర్జెంట్ అంటాం, కన్వర్జెంట్ మూవ్మెంట్ అంటాం. సో ఏమవుతుంది, ఒక ప్లేటు ఉందనుకోండి, దగ్గరకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేటువంటిది ఒక ప్లేట్, ఇండియా ప్లేట్ అంటాం. ఏషియా అనేటువంటిది ఒక ప్లేట్. సో ఇండియా ప్లేట్, ఏషియా ప్లేట్ దగ్గరకు వస్తూ ఉన్నాయి, కన్వర్జెంట్ అవుతూ ఉన్నాయి. ఇదొక రీజన్ భూకంపాలు రావడానికి, కన్వర్జెంట్ మూవ్మెంట్, కన్వర్జెంట్ టెక్టానిక్ మూవ్మెంట్ అంటాం. సో అదొక రీజన్ గా మనం చెప్తాం. ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటి అంటే డైవర్జెంట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఆఫ్రికా ఖండం చూసారా, ఆఫ్రికా కాంటినెంట్ దగ్గర ఆఫ్రికా అనేటువంటిది 2 పార్ట్లుగా విడిపోతూ ఉంది. ఇక రాబోయేటువంటి కాలంలో ఆఫ్రికా 2 పార్ట్లు అయిపోతుంది. అది ఒక సపరేట్ కాంటినెంట్ గా డిక్లేర్ అయినా మనం చెప్పలేము, మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే డైవర్జెంట్ మూవ్మెంట్ జరుగుతుంది. అంటే ఒకటే ప్లేట్ అది యాక్చువల్ గా విడిపోతూ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంతకుముందు ఆస్ట్రేలియా అనేటువంటిది యూరోప్ కి దగ్గరగా ఉండేది, దూరం అయిపోతుంది. సో దానికి ఎగ్జాంపుల్ గా మనం దాన్ని డైవర్జెంట్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో డైవర్జెంట్ మూవ్మెంట్ కూడా అర్త్క్వేక్ అనేటువంటిది రావడానికి ఒక కారణం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది ట్రాన్స్ఫార్మ్ అంటాం, ట్రాన్స్ఫార్మ్ మూవ్మెంట్. సో ట్రాన్స్ఫార్మ్ మూవ్మెంట్ కూడా అర్త్క్వేక్స్ అనేటువంటివి రావడానికి ఒక కారణం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. ఇప్పుడు అమెరికా, జపాన్ ఈ ప్రాంతాలు ఉన్నాయి చూసారా, పసిఫిక్ ఓషన్ ఉందా, పసిఫిక్ ఓషన్ చుట్టూ అంతా కూడా ఉన్నటువంటి ఏరియాలో మనకి ట్రాన్స్ఫార్మ్ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ కూడా ఏమవుతుంది అంటే ఆ ప్లేట్లు ట్రాన్స్ఫార్మ్ ఇట్లా వెనకే ముందు జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా అంటే ఈ విధంగా ఇట్లా జరిగితే ట్రాన్స్ఫార్మ్ మూవ్మెంట్ అంటాం. ఇట్లా పోతే డైవర్జెంట్, ఇట్లా కలిస్తే కన్వర్జెంట్, ఇట్లా ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్ మూవ్మెంట్ అనేటువంటిది జరగడం ద్వారా కూడా మనకు అర్త్క్వేక్స్ వస్తుంది. ఓకే, సో ఇవి రీజన్స్ గా చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే భారీ కట్టడాలు, పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ బిల్డింగ్స్ కట్టినప్పుడు దాని వెయిట్ అంతా కూడా అర్త్ పైన పడుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ భూమి పొర లోపల
కాస్త హోల్స్ ఉండటం అట్లా కొంచెం లూజ్ ఉంటే ఏమైంది, బిల్డింగ్స్ పడిపోతాయి కదా. సో స్కై స్కాపర్స్ అంట వాటిని, స్కై స్క్రాపర్స్ అనేటువంటి కట్టడం ద్వారా అర్త్క్వేక్స్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక దాని తర్వాత ఇన్లాండ్ రివర్స్ అంటాం, అంటే ఇంటర్నల్ రివర్స్ ఉంటాయి. ఓకే, సో భూమి లోపల ఇంటర్నల్ రివర్స్ అనేటువంటి ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన మనకి నది ఉన్నట్టుగా అనిపించదు. ఇప్పుడు రాజస్థాన్లో ఉన్న లూని రివర్ కానీ రివర్స్ ఉన్నాయి, గాగర కానీ, అవి పైన మనకి నది ఉన్నట్టు కనిపించదు, బట్ లోపల నది ఉంటుంది, రివర్ అనేటువంటిది లోపల ఉంటుంది. సో అట్లాంటి రివర్స్ ఉన్నటువంటి సమయంలో ఆ రివర్ కనుక ఎండిపోతే అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే అర్త్క్వేక్స్ వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ జోషిమఠ్, ఐడియా ఉందా? జోషిమఠ్ లో మీకు అర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయి. కారణం ఏమై ఉండొచ్చు? భూమి వీక్ గా ఉంది, భూమి పొర లోపల ఒక పొరకి ఇంకొక పొరకి గ్యాప్స్ ఉన్నాయి. అక్కడ జోషిమఠ్ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే డ్యామ్స్ ని, రిజర్వాయర్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ రిజర్వాయర్స్ అనేటువంటి నిర్మించడం వలన జోషిమఠ్ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి పొరల్లో కదలికలు వచ్చి భూకంపాలు వచ్చినాయి, ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అక్కడ. సో ఆ పాయింట్స్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్నల్ రివర్స్ వల్ల మనకి అర్త్క్వేక్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జెస్ట్ రిజర్వాయర్స్, డ్యామ్స్, వాటి వల్ల కూడా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇవి రీజన్స్ గా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకేనా? డ్యామ్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, వాటి వల్ల మనకి అర్త్క్వేక్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా రీజన్స్ కింద మనం కోట్ చేసుకుంటాం. ఓకే, ఇక దాని తర్వాత మిటిగేషన్ మెథడ్స్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో మిటిగేషన్ మెథడ్స్. సో మిటిగేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే నివారణ చర్యలు. అర్త్క్వేక్ రాకుండా, ఒకవేళ రాకుండా తీసుకునే చర్యలు, ఒకవేళ వస్తే దాని నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఎట్లా బయటకు రావాలి. ప్రికాషనరీ మెథడ్స్ అయినా అనొచ్చు, మిటిగేషన్ మెథడ్స్ అయినా అనొచ్చు. అర్థమైందా? సో ఏ మెథడ్స్ మనం తీసుకోవచ్చండి? ఏ మెథడ్స్ తీసుకోవచ్చు? రాకుండా చర్యలు మనం చేయగలవా? భూకంపాలు రాకుండా మనం ఏం చేయగలవా? తగ్గించడం అవకాశం ఉంది, తీవ్రతను తగ్గించవచ్చు, కాపాడుకోవచ్చు. సో లైక్ ఫాలోయింగ్ ఇన్స్టాలింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఓకేనా? సో ఇన్స్టాలింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో భూకంపాలు వాటిని పసిగట్టేటువంటి యంత్రాలను, ఒక మిషనరీని ఎస్టాబ్లిష్ చేయటం, ఇదొక మెథడ్గా మనం చెప్పుకుంటాం. ఇక దాని తర్వాత మనం చేయగలిగినటువంటి ఏముంటాయి అంటే మిటిగేషన్ మెథడ్స్ లో భాగంగా ఫాలోయింగ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కోడ్ గైడ్ లైన్స్. ఫాలోయింగ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కోడ్ గైడ్ లైన్స్. సో ఐజీబీసీ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 ప్రకారం, అదేవిధంగా డిఎంఏ గైడ్ లైన్స్ 2015 ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. సో వీటిలో ఒబే చేయడం ద్వారా మనము అర్త్క్వేక్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ని తగ్గించుకోవచ్చు. సో ఐజీబీసీ గైడ్ లైన్స్ లో ఏముంటాయి అంటే జనరల్ గా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వాడేటువంటి మెటీరియల్స్ గురించి ఉంటాయి. అదేవిధంగా ఆ మెటీరియల్ అర్త్క్వేక్ వచ్చినప్పుడు తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉండే విధంగా ఉంటాయి. సాయిల్ టెస్టింగ్ చేయటము కానీ, లేదు అంటే దాంట్లో కాంక్రీట్ లో వాడేటువంటి స్టీల్ కానీ, కాంక్రీట్ మిక్సింగ్ లో ఫాలో అవ్వాల్సినటువంటి రేషియో, సిమెంట్ ఎక్కువ, ఇసుక తక్కువ, స్టోన్స్ ఎక్కువ, అట్లా ఫాలో అవ్వాల్సినటువంటివన్నీ కూడా మీకు దీంట్లో గైడ్ లైన్స్ లో ఉంటాయి. అంటే ఐజీబీసీ గైడ్ లైన్స్ అనమాట. ఈ ఫాలో అవటం చేస్తే దానివల్ల అర్త్క్వేక్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అర్త్క్వేక్ వచ్చినా కానీ బిల్డింగ్ అయితే పడదు కదా. ఇప్పుడు భూకంపం వచ్చినంత మాత్రాన మనుషులు చనిపోవాలనేది లేదు. ఎప్పుడు చనిపోతున్నారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉంటే ఇల్లు కూలటమో, బిల్డింగ్ కూలటమో, లేదంటే చెట్లు కూలటమో, ఎలక్ట్రిక్ లైన్స్ కూలటమో జరిగితే జరుగుతుంది. ఓకేనా? సో అవేవి జరిగినప్పుడు అర్త్క్వేక్స్ వచ్చినా కానీ మనకు నష్టం అయితే ఉండదు.
సో ఫస్ట్ మనం ఏం చేసుకోవచ్చు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు, ఐజీబీసీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రోబోస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోబోస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనిలో ఎట్లా మనం చెప్పుకుంటాము అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్ గా ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ లైన్స్, భూకంపం వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్స్ అనేటువంటి కరెంట్ స్తంభాలు అనేటువంటి కింద పడి అనుకోండి చనిపోతారు కదా. సో అట్లా లేకుండా పైన ఉన్నటువంటి కరెంట్ దగ్గరని అండర్ గ్రౌండ్ వేసుకుంటూ వెళ్ళేవి అనుకోండి, కాస్త నష్టాన్ని అయితే మనం చేయగలుగుతాం. సో దాంట్లో రోబోస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో లైక్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ లైన్స్, ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం పెట్టుకోవచ్చు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ లైన్స్. ఇంకేముంటాయి, డ్యామ్స్. సో డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అర్త్క్వేక్ తట్టుకునే విధంగా వాటిని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకి అర్త్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు రిజోనెన్స్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో రిజోనెన్స్ ఎఫెక్ట్ తట్టుకునే విధంగా డ్యామ్స్ లో వాడేటువంటి మెటీరియల్ ని వాడాల్సి ఉంటుంది. సో అట్లా డెవలప్ చేసుకుంటే అర్త్క్వేక్స్ అనేటువంటివి రావు. ఓకే, సో జనరల్ గా ఇవన్నీ కూడా మిటిగేషన్ మెథడ్స్. ఇంకా సో ఇవి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఇవి. ఇక దాని తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి అర్త్క్వేక్స్ అంటే నేపాల్లో అర్త్క్వేక్ వచ్చింది. రీజన్స్ ఫర్ నేపాల్ అర్త్క్వేక్ అన్నప్పుడు టెక్టానిక్ మూవ్మెంట్ ఎగ్జాంపుల్ గా పెట్టుకోవచ్చు. దాని తర్వాత సిరియాలో వచ్చింది, టర్కీలో వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి. టర్కీ వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. మన ఇండియన్ ఉమెన్ ఫోర్స్ అక్కడ పాల్గొన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ కి. సో సిరియాలో టర్కీలో అర్త్క్వేక్ రావడానికి గల కారణం హెవీ బిల్డింగ్స్ రీజన్. ఓకే, సో అట్లా అవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత జోషిమఠ్ లో ల్యాండ్ స్లైడ్స్ కమ్ అర్త్క్వేక్ వచ్చినాయి. అర్త్క్వేక్ రావడం ద్వారా ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయి జోషిమఠ్. సో అక్కడ కూడా రీజన్స్ ఏమంటే హై ప్రెషర్ ఆన్ ల్యాండ్స్. జోషిమఠ్ అర్త్క్వేక్ వచ్చింది బికాస్ హై ప్రెషర్ ఆన్ ల్యాండ్ పైన ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు, అందుకు కంపించినాయి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మనకి మీర్పేట సైడ్ రోడ్ ఉందా, ఇప్పుడు మనకు మామూలుగా నడిచిన రోడ్ ఉందా, రోడ్ లోపలికి వెళ్ళిపోయింది, భూమి లోపలికి. కారణం ఏంటి అంటే, ఆ రోడ్ ఎందుకు లోపలికి పోయింది అంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తారు కదా, ఆ డ్రైనేజ్ వేసినప్పుడు ఆ టైంలో వాళ్ళు సిమెంట్ కాంక్రీట్ పైప్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఏదో మట్టి పైప్స్ వేశారట. మట్టితో చేసిన పైప్స్ ని వేశారు, దానిపైన సిమెంట్ రోడ్ వేశారు. సో ఆ రోడ్ హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్డు. సో ఈ డ్రైనేజ్ వాటర్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ మట్టితో వేసిన పైపులన్నీ నానిపోయినాయి. నానిపోయిన తర్వాత అదేమైంది, ఆటోమేటిక్ గా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్కి ఎట్లాగో ఫోర్స్ ఉంటుంది, కైనెటిక్ ఫోర్స్. దాంతో ఏం చేస్తే పక్కన ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా కోసుకెళ్ళిపోతుంది కదా, మట్టినంతా కూడా కోసుకుపోతుంది కదా. అట్లా కోసుకుపోయి పైన ఉన్నటువంటి ఆ రోడ్ అంతా కూడా ఏమైంది, లోపలికి వెళ్ళిపోయింది కదా, మొత్తం రోడ్ అంతా లోపలికి పోయింది. ఆ రోడ్కి అటుపక్క పక్కన బిల్డింగ్స్ కూడా కొన్ని వంగినాయి మీర్పేటలో. సో అవి కూడా రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. సో అట్లా సిచ్యువేషన్ జరుగుతున్నాయి. సో అది ఎందుకు జరిగింది అంటే, ఒకటి రివర్స్ ఫ్లో వల్ల, ఇంప్రాపర్ డ్రైనేజ్ మెకానిజం వల్ల జరిగినటువంటి ఒక అర్త్ డాంపింగ్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కన్క్లూజన్ లో చూసుకుంటే కనుక, ఇప్పుడు ఇదంతా రాసాం, దీనికి మనం సమరీతో వైండ్ అప్ చేయాల్సి ఉంటుంది. ఏమని రాసుకోవచ్చు కన్క్లూజన్ చెప్పండి మీరే. సమరీ రాస్తే అడిషనల్ మార్క్స్ ఉంటాయి. ఏమని రాద్దాం, ఆలోచన చేయండి. కన్క్లూజన్, ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్ రాసాం, డిఫైన్ చేసాము, ఇంటర్వ్యూలో రీజన్స్ రాసాము, మిటిగేషన్ మెథడ్స్ రాసాము, దాని యొక్క రీసెంట్ అర్థ్ కరెంట్ అఫైర్స్ టచ్ చేసుకుంటూ రాసాము. కంక్లూజన్ అయితే రాస్తే బెస్ట్. ఏం రాస్తాం, ఏమంటారు? ఓకే, సో అది కూడా రాయొచ్చు.
ట్రైనింగ్ ఇవ్వటం, ఎంప్లాయీస్ ఉంది, సునామీ అలర్ట్ సెంటర్స్ ఉన్నాయి. అవును. 5 జోన్స్ ఉన్నాయి. చేపట్టచ్చు. యా, వీ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ జూన్ 5 లో ఉన్న ఏరియా. ఈకో ఫ్రెండ్లీ ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జోన్స్ కూడా చేశారు ఆల్రెడీ ఇండియాలో. ఇండియా అనుకుంటే మనకి టోటల్ గా అంటే అంతకు ముందు మనకి జోన్ 5 జోన్స్ ఉండేవి. జోన్ 1, 2, 3, 4, 5 ఉండేవి. అయితే ఏం చేశారంటే 1, 2 కలిపేశారు. జోన్ 1, 2 కలిపేసి 3, 4, 5 ఉంచారు. 1, 2 కలిపి ఒక జోన్ కింద పెట్టారు. దాని తర్వాత అంటే 1 దీని 2 అనుకోండి, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇండియాలో 5th జోన్ అంటే 5th జోన్ అంటే ఏంటి అంటే అర్త్క్వేక్స్ ఎక్కువగా రావడానికి గల ప్రాంతాలు 5th జోన్. సో ఇండియాలో ఉన్నటువంటి జోన్ 5 కింద వచ్చేటువంటి ఏరియాస్ ఏంటి అంటే, ఒకటి హిమాలయన్ బెల్ట్ అంతా కూడా జోన్ 5 కింద వస్తుంది. హిమాలయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జోన్ 5 కింద వస్తాయి. అంటే అర్త్క్వేక్ తరచుగా వస్తూ ఉంటే వచ్చినా కానీ ఎక్కువ వాట్ యూ కెన్ సే రెక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు జోన్ 5. ఈ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలు, దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్ లో కూడా కొంత ప్రాంతాలండి. ఇప్పుడు ఈ పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో కేరళ కానీ, కొంతమేర తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కొంతమేర గోవా కానీ, గుజరాత్ కానీ. గుజరాత్లో మనకి భుజ్ ప్లేస్ ఉంటుంది. అదంతా కూడా మనకి ఎక్కువ అర్త్క్వేక్స్ వచ్చేటువంటి ప్లేసెస్ అన్నట్టు. సో వీటిలంతా కూడా జోన్ 5 లో పెట్టారు. సో ఇవన్నీ జోన్ 5 లో ఆల్రెడీ జోనైజేషన్ మెకానిజం ప్రకారం ఇండికేట్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రాపర్ గా అప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కువ భారీ కన్స్ట్రక్షన్స్ లేకుండా తగు చర్యలను తీసుకోవాలి. డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసేదాన్ని ఆపడం కానీ, హై ఆల్టిట్యూడ్ బిల్డింగ్స్ కట్టకుండా చేయడం కానీ, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, పెద్ద పెద్ద రైల్వే ప్రాజెక్ట్స్ చేయకుండా ఆపడం చేయాల్సి ఉంటుంది. సో అట్లా చేసుకుంటే అర్త్క్వేక్స్ వచ్చినా కానీ ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో ఈ భుజ్ అనేటువంటి ప్లేస్ లో 2001 లో అర్త్క్వేక్ వచ్చింది. 2001 లో వచ్చింది అర్త్క్వేక్. మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో తెలుసా? ఆల్మోస్ట్ 7.8 ఉంది. 7.8 మ్యాగ్నిట్యూడ్ అంటే హై మ్యాగ్నిట్యూడ్. అది చాలా ఎక్కువ. భారతదేశంలోనే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ వచ్చినటువంటి ప్రాంతం. చాలా మంది చనిపోయారు 2001 లో. 2 ప్రాంతాలు కూడా విడిపోయినాయి అక్కడ, అంత ఇంపాక్ట్ జరిగింది. సో ఇక్కడ అర్త్క్వేక్ రావడానికి గల కారణం ఏంటి అంటే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా జరిగింది అక్కడ. భుజ్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉండటం, వాళ్ళు ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ చేసే ఆ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అండర్ గ్రౌండ్ లో డంపింగ్ చేస్తుండే వాళ్ళు. డ్రిల్స్ వేసి, ఇప్పుడు అర్త్క్వేక్ డ్రిల్ వేసి ఆ లోపలికి పంపించేవాళ్ళు అన్నట్టు, ఆ వేస్ట్ అంతా కూడా. సో దానివల్ల లోపల ఉన్న లేయర్స్ అన్ని కూడా వీక్ అయిపోయినాయి. అందుకోసం అంత అర్త్క్వేక్ వాళ్ళకి వచ్చింది అప్పుడు గుజరాత్ లో. ఓకే. సో అట్లా ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్ లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సమ్మరీని కన్క్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. జోనైజేషన్ అకార్డింగ్ టు ది జోన్స్ ఫార్ములా ఆఫ్ అకార్డింగ్ టు ది అర్త్క్వేక్ జోనైజేషన్ మెథడ్, టేక్ ది ప్రాపర్ అలర్టింగ్ యాక్షన్స్ అని చెప్పేసి కన్క్లూడ్ చేసుకోవచ్చు. సో అట్లా హైదరాబాద్ తెలంగాణ ఏ జోన్ లో ఉండొచ్చు అండి? జోన్ 3 లో ఉంది. సో మనం డెక్కన్ ప్రాంతం అంతా కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది కదా తెలంగాణ, ట్రయాంగిల్ లో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి 3 లో ఉన్నాం మనం. సో అర్త్క్వేక్ అంత ఎక్కువగా రాదు. కారణం ఏంటి అంటే
డెక్కన్ కదా, ఈ ప్లేస్ అంతా కూడా ఇగ్నియస్ రాక్స్ తో, అగ్ని శిలలతో డెవలప్ అయిన ప్రాంతం. డెక్కన్ పీఠభూమి అంతా కూడా ఇగ్నియస్ రాక్స్, అగ్ని శిలలతో డెవలప్ అయినటువంటి ప్రాంతం. సో అగ్ని శిలలు అనేటువంటి ఎట్లా ఏర్పడి ఉన్నాయి? వాల్కనిక్ ఎరప్షన్స్, అగ్ని పర్వతాల యొక్క విస్ఫోటనం జరిగిన తర్వాత అగ్ని పర్వతాల లోపల ఉండేటువంటి మాగ్మా అనేటువంటిది బయటకు వచ్చి క్రమేపీ అది చల్లబడటం ద్వారా డెక్కన్ పీఠభూమి అనేటువంటిది ఏర్పడింది. సో అగ్ని పర్వతాల భూమి వల్ల ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా సాలిడ్ గానే ఉంటుంది. మన ఇదంతా కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో అర్త్క్వేక్స్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే జోన్ 3లో ఉన్నాయి. అర్త్క్వేక్ వచ్చినా కానీ జస్ట్ రెక్టర్ స్కేల్ పైన ఒక 4.5, 4, 3.5 అంతే ఉంటుంది. మైన్యూర్ థింగ్స్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా రాసుకోవచ్చు. ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నేను యాక్చువల్గా ఏ సబ్జెక్ట్ చెప్తా అనుకుంటున్నారు? కరెంట్ అఫైర్స్ చెప్తాను. అంటే అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను, నాట్ ఓన్లీ జియోగ్రఫీ. కరెంట్ అఫైర్స్ చెప్తాను మీ కరెంట్ అఫైర్స్ చెప్తాను. జనరల్గా జరిగే సబ్జెక్ట్స్ మీకు జరుగుతుంటాయి. అడిషనల్గా నేను కొన్ని పీరియడ్స్ తీసుకొని న్యూస్లో ఉన్నటువంటి అంశాలపైన ఆన్సర్స్ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవచ్ నిన్న మొన్న జరిగింది. సో దానిపైన క్వశ్చన్స్ పడడానికి ఛాన్స్ ఉంది. సో ఆ కవచ్ అనేటువంటిది ఎస్ఎన్టీకి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. సో దానిపైన క్వశ్చన్స్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈవెన్ మనకి ఒడిశాలో బాలాసూర్ దగ్గర కూడా ట్రైన్ యాక్సిడెంట్ లాస్ట్ టైం జరిగింది. అంతకుముందు విజయనగరం గరివిడి ప్రాంతం దగ్గర కూడా ట్రైన్ టర్నింగ్ దగ్గర 10 మంది ట్రాక్ దాడుతూ ట్రైన్ వచ్చి గుద్దింది. వందే భారత్. సో వందే భారత్ ట్రైన్స్ ఇష్యూ కూడా, అంటే ట్రైన్ ఇష్యూ ఏం కాదు కానీ అవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ వాటికి ఉంది, వీటికి లేదు. అదే అంటే స్టార్టింగే మన సికింద్రాబాద్లో పెట్టారు కాబట్టి దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ చేశారు. అప్పుడు రైల్వే మినిస్టర్ కూడా ఆయన ఓపెన్ చేసింది. అశ్విని వైష్ణవ్, ఐఏఎస్ ఆఫీసర్, సిన్సియర్ అండ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అశ్విని వైష్ణవ్. ఆయన ఉన్న వాళ్ళలో, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఆఫీసర్ ఆయన. ఎఫిషియెంట్ పర్సన్. దేనికండి అంటే ఇండియన్ చెప్పలేము కానీ అన్ని సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ టచ్తో వస్తాయి. అంటే మనకు సపరేట్ కేటగిరీ అని ఇవ్వలేదు, మీకు అన్నిట్లో టచ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడవచ్చు మీరు, ఎస్ఏలో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని ఉంది ఫస్ట్ పాయింట్. సో కాంటెంపరీ అంటే కరెంట్ అఫైర్స్ కదా. సో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అంటే మనకి సొసైటీలో ఉన్నది ఇప్పుడు ఇష్యూస్ అనేవి, ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ కాంటెంపరీ ఇష్యూ, క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ ఇష్యూనే, లెస్బియన్, గే, క్వీర్, ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. గే మ్యారేజ్ సపోర్ట్ చేయాలా లేదా అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ నడుస్తున్నాయి. సో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలే. బట్ ఈవెన్ దో టాపిక్ అది ఇండియన్ సొసైటీకి చెందిన టాపిక్, కరెంట్ అఫైర్స్ టచ్ ఉంది. సో అట్లాంటివి నేను డిస్కస్ చేస్తాను మీతో. ఇక దాని తర్వాత ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎస్ఏనే ఇది, బట్ దీనిలో ఇష్యూస్ ఆఫ్ కరెంట్ ఎకనామిక్ గ్రోత్ ఏమున్నాయి ఇప్పుడు ప్రెసెంట్, లైక్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన ఇష్యూస్ చూసుకుంటే, గ్రోత్ అవ్వకుండా ఉండడానికి టెర్రరిజం ఒకటే, కరప్షన్ కానీ, నెపోటిజం కానీ, ఇంప్రాపర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి కానీ, ఇంప్రాపర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ, లేక్ ఆఫ్ స్కిల్ సెన్సస్. మన దగ్గర కాస్ట్ సెన్సస్ ఉంది కానీ స్కిల్ సెన్సస్ లేదు. స్కిల్ సెన్స్ లేకపోవటం వల్ల కూడా దాని ఇంపాక్ట్ ఎకానమికల్ గ్రోత్ పైన ఉంటుంది. సో అవన్నీ కూడా మనకు డిస్కస్ చేయవచ్చు ఎస్ఎస్ కింద. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు. రీసెంట్గా ఎలక్షన్ జరిగింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ న్యూస్లో ఉంది, ప్లస్ పాలిటిక్స్కి రిలేటెడే కదా. దాని తర్వాత గోడ మీద పిల్లులు, యాంటీ డిఫెక్షన్లా, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతుంటారు. దీన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చే రిఫార్మ్స్, ఈసీఐ రిఫార్మ్స్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఇంకొక రిఫార్ము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కమిషనర్ పైన రిఫార్మ్స్. ఇప్పుడు జనరల్గా ఈసీఐలో కమిషనర్ని సెలెక్ట్ చేయాలి అంటే ఎవరు, సెలెక్ట్ చేయాలి అంటే దానిలో ఉన్న మెంబర్స్ ఎవరు, సెర్చ్ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరు, ప్రైమ్ మినిస్టరు, సో యాక్చువల్గా అంటే అది ఇంకా అప్రూవల్ అవ్వలేదు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు మొన్న వీళ్ళని సెలెక్ట్ చేసింది కూడా ఎవరు, మన ఇద్దరు ఐఏఎస్, సుఖదేవ్, జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్, వాళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేసింది కూడా ఎవరు అంటే, ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 2 స్పీకర్, 3 మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ని ఒక మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఒక మినిస్టర్ నామినేట్ చేస్తారు. జనరల్గా మినిస్టర్ ఎవరి మాట వింటారు, ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే అఫ్ కోర్స్ వినాల్సిందే, వినకపోతే తీసేస్తారు, పోర్ట్ఫోలియోని ఖాళీ చేసి జావో అంటాడు. సో అంటే ఇక్కడ మనకి ఓటింగ్ పెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ చెప్పిందే మినిస్టర్ చేస్తాడు కాబట్టి ఆల్రెడీ ఓటింగ్ పెడితే 2 ఓట్లు వచ్చేస్తున్నాయి, 3లో 2 ఓట్లు వస్తున్నాయి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే అదే కదా ఎలక్షన్ కమిషనర్ని సెలెక్ట్ చేసేది. మరి అక్కడ డెమోక్రసీ ఎక్కడ ఉంది, ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉన్నాయి, లేవు కదా. అందుకోసం కేసు వేశారు. ఏమని వేశారు అంటే, ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసినటువంటి మినిస్టర్ ఎట్లాగో ప్రైమ్ మినిస్టర్ మాట వింటాడు కాబట్టి ఆ మినిస్టర్ తీసేసి ఆయన ప్లేస్లో సుప్రీం కోర్టుకు చెందినటువంటి జడ్జెస్ను, చీఫ్ జస్టిస్ను ఆ కమిటీలో నియమించమని అడుగుతున్నారు. రీజన్ ఏంటండి, అవును సెర్చ్ కమిటీలో వాళ్ళు రిఫర్ చేస్తారు, కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అంటే కమిటీలో ప్రైమ్ మినిస్టరే ఉంటాడు. సో అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎస్సీలు అడగడం ఛాన్స్ ఉంది కదా, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ రిఫార్మ్స్ కింద, ఎలక్షన్ రిఫార్మ్స్ కింద తీసుకురావచ్చు. ఇక దాని తర్వాత హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, స్టాటిక్ పార్టీకి అది. దాంట్లో మీకు కరెంట్ అఫైర్స్ టచ్ చేయడానికి కూడా లేదు. ఏదైనా టచ్ చేయాల్సి వస్తే కనుక వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మనకి 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. లైక్ మన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడిగాడు, పోయేసాల టెంపుల్స్ ఒకటి, శాంతినికేతన్. సో 41, 42 మన ప్రిలిమ్స్లో వచ్చింది క్వశ్చన్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 42నే. ఇంటాంజిబుల్ ఉంటాయి వేరు, ఇంటాంజిబుల్ వేరు. ఇంటాంజిబుల్ అంటే రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇంటాంజిబుల్ సైట్ పొందింది, ఇంటాంజిబుల్ ట్యాగ్ పొందింది గర్బా డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది గుజరాత్లో, లాస్ట్ టైం వచ్చింది. అది రీసెంట్ మనకి న్యూస్లో ఉన్నది. అవి 4th పాయింట్లో అడగవచ్చు. ఇదంతా గుజరాత్ గర్బా, అవును. ఇంకా 5th ఎస్ఏలో 5th పాయింట్ చూసుకుంటే డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా మాట్లాడుకోవచ్చు. ఇస్రో గురించి, జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇస్రో అప్లికేషన్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. ఇస్రో డెవలప్మెంట్స్, మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ చూసినా కానీ ఇస్రో పైన క్వశ్చన్స్ వచ్చినాయి, చంద్రయాన్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఆ ఏరియాలో ఆదిత్య పైన క్వశ్చన్స్ వచ్చినాయి, గగనయాన్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. అవి ఎక్కువగా ఫోకస్ చేస్తాడు సైన్స్ అండ్ టెక్లో. ఇంకో అడుగు ముందుకు వేసి అడిగితే కోవిడ్ అడగొచ్చు, కోవిడ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, బయోటెక్నాలజీకి సంబంధించిన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ అవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 6th పాయింట్లో ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని, ఎడ్యుకేషన్ పరంగా తీసుకొచ్చే మిడ్ డే మీల్స్ స్కీమ్స్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, ఇంకా కొత్తగా హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి టచ్ చేసుకుంటూ రావచ్చు. ఇంకా అంటే ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ ఎంతవరకు సక్సెస్ అయినాయి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ విద్యాంజలి అని అట్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి.
ఇక పేపర్ 2 అంటే హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. సో హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ ఇండియా, మోడర్న్ పీరియడ్. స్టాటిక్ ఇది. క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ పెడతాను, ఇబ్బంది లేదు. అవును. సో తెలంగాణ హిస్టరీ చేంజెస్ ఏం లేవు. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ టచ్ చేసుకుంటూ వస్తాడు, కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తాడు. ఈవెన్ తెలంగాణలో ఉన్న 17 జియోగ్రఫికల్ ఇండికేషన్స్ కూడా ఇంపార్టెంట్. భౌగోళిక గుర్తింపులు అంటాం, 17 ఉన్నాయి. మీకు బుక్స్లో 15 ఉంటాయి, బుక్స్లో 15 ఉంటాయి, కానీ యాక్చువల్గా అయితే ఇప్పుడు 17 ఉన్నాయి. ఇప్పుడు 16 తాండూరి కందిపప్పు, తాండూరి దాల్ అంటాం, 17 ఏమో లాక్ బ్యాంగిల్స్. హైదరాబాద్లో మనకి చార్మినార్ ఎదురుగా దొరుకుతాయి, లాడ్ బజార్లో, అవి కూడా. ఇంకా జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు కూడా డ్రిఫ్ట్ థియరీ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు జియోగ్రఫీలో కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సంబంధించి, డ్రిఫ్ట్ థియరీకి సంబంధించి, ఇంకోటి హిమాలయస్ పైన క్వశ్చన్స్ వస్తాయి, హిమాలయస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత క్లైమేట్ సంబంధించి ఎల్నినో, లానినో, వాటిపైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు జియోగ్రఫీ ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పటికీ న్యూస్ లేదు అవి. ఇప్పుడు ఈవెన్ మన ఇయర్, ఇప్పుడు ఎల్నినో ఇయర్లో ఉన్నాం, అందుకే కదా వర్షాలు పడటం లేదు. ఎల్నినోలో ఉన్నాం. లానినో వచ్చినప్పుడు వర్షాలు పడతాయి, ఎల్నినో ఉన్నప్పుడు వర్షాలు పడవు మనకి. సో ఎల్నినోలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ ఏరియాస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ పడుతున్నాయి. ఇక దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ రివర్స్ చూసుకున్నాం అనుకోండి. రివర్స్లో తరచుగా మనకు వచ్చేవి ఇంటర్లింకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. రివర్ని అనుసంధానం చేయడం ప్రాజెక్ట్స్. ఇప్పుడు నర్మదా ఇంటర్లింకింగ్ కానీ, కృష్ణా గోదావరి ఇంటర్లింకింగ్ ఇష్యూస్ కానీ, దాని తర్వాత రివర్స్ వాటర్ షేర్కి సంబంధించి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్స్ అని, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఇష్యూస్ పైన క్వశ్చన్స్ పడతాయి. ఇంకా రీసెంట్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడవచ్చు. సో అట్లాంటి ఏరియాస్ హిస్టరీ. ఇరిగేషన్ కూడా టచ్ చేసుకురావచ్చు, రివర్స్ ఇరిగేషన్ సేమ్ టాపిక్. ఇక దాని తర్వాత ఇండస్ట్రీస్ పరంగా వస్తే ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి. తెలంగాణ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాల్సి వస్తే ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చారు. దాని తర్వాత మనకి టెక్స్టైల్ పార్క్స్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఒకటని, పిఎం మిత్ర స్కీమ్ తీసుకొచ్చి టెక్స్టైల్ పార్క్స్ డెవలప్ చేశారు, వాటిపైన క్వశ్చన్స్ పడతాయి. ఇంకా పాపులేషన్ అంటే జనరల్ టాపిక్స్ మనం ఎక్కువ మాట్లాడాలి. సెన్సెస్ గురించి, డెమోగ్రఫీ డేటా సెన్సెస్ గురించి. ఇంకా మాట్లాడితే పాపులేషన్లోని పీవీటీజీస్ ఉంటాయి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. పీవీటీజీస్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రైబ్, సంతాల ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి ఒడిశా రాష్ట్రంలో. ఇంకోటి ఆవిడ వల్లనే జనజాతీయ దివాస్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఆవిడ ప్రపోజ్ చేసిన ద్వారా జనజాతీయ దివాస్ అనేటువంటి తీసుకొచ్చారు. అంటే ట్రైబల్ పీపుల్ సంబంధించి ఒక డే అన్నట్టు. ట్రైబల్ మూవ్మెంట్కి ఒక లీడర్, ఆయన పేరు ఏదో ఉంటుంది, బిర్సా ముండా. సో ఆయన సంబంధించింది కదా జనజాతీయ దివాస్ బర్త్ డే. ఇంకోటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, పీవీటీజీ మిషన్ అని, ట్రైబల్ మిషన్ అని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ స్కీమ్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా అందాలి. అసలు స్కీమ్స్ ఉన్నాయని తెలియాలి. చాలా మందికి ఇప్పుడు ట్రైబల్ పీపుల్ అందరూ కూడా మనకి హిల్లీ ఏరియాస్లో ఉంటారు. వారు గవర్నమెంట్తో కనెక్టివిటీ తక్కువ, గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ ఇచ్చిందో తెలుసుకునేటువంటి ఇది ఉండదు, పొందేటువంటి ఇది కూడా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి ఆ స్కీమ్స్ ఉన్నాయి అని తెలియజేయడం, స్కీమ్స్లోకి ఎలిజిబిలిటీ తీసుకురావడం వీళ్ళకి, అవన్నీ కూడా ట్రైబల్ మిషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అవి వాడడానికి కూడా స్కోప్ ఉంటుంది ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మీరు ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పేపర్ 3 చూస్తే, ఇండియన్ సొసైటీలో డిస్కస్ చేసాం కదా ఎస్ఏలో ఆల్రెడీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ డిస్కస్ చేసాం, కాన్స్టిట్యూషనల్ చేంజెస్. ఇప్పుడు బీజేపీ మెజారిటీ చూస్తే కాన్స్టిట్యూషన్ మారుస్తామన్నారు, బట్ ఇప్పుడు మార్చే ఛాన్స్ లేదు. ఇక దాని తర్వాత గవర్నెన్స్ పరంగా చూసుకుంటే రీసెంట్గా తీసుకొచ్చే తెలంగాణ పాలసీస్ ఉన్నాయి, లైక్ స్పందన అని చెప్పేసి, పబ్లిక్ గ్రీవెన్స్ మెకానిజం అని,
సిటిజన్ చార్టర్ అని వాటిపైన అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. రిఫార్మ్స్ కమిటీ రిపోర్ట్స్ అయినా కానీ. ఫోర్త్ పేపర్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో చూస్తే ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్. సో ఇండియన్ ఎకానమీ అన్నప్పుడు జీడిపి పైన ఫోకస్ చేసుకోవడం, ఎఫ్డిఏ పైన, రిజర్వ్ బ్యాంక్ పైన కూడా ఫోకస్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి వాళ్ళు తీసుకొచ్చే మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ సంబంధించి కానీ, ఈ ఆర్బీఐలో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, వాటిపైన కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. డెఫినేషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ స్కీమ్స్ పైన ఫోకస్ చేసుకోండి సరిపోద్ది. తెలంగాణ ఎకానమీ కూడా తెలంగాణ ఇప్పుడు ఇస్తారు కదా బడ్జెట్ కానీ, సర్వే కానీ, ఏదైనా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుండే, వైట్ పేపర్స్ రిలీజ్ చేశారా? గవర్నమెంట్ రిలీజ్ చేసిందా? శ్వేత పత్రాలు. సో అంటే వైట్ పేపర్స్ నథింగ్ బట్ ఏముండదు. అవి ఫోకస్ చేసుకుని దాని తర్వాత పేపర్ 4లోనే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీంట్లో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉన్నాయి కదా. దానికి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎన్విరాన్మెంట్కి సంబంధించింది హరితహారం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ప్లస్ ఎక్కువ ఫండ్స్ రావడానికి. ఇప్పుడు ఫినాన్స్ 14th ఫినాన్స్ కమిషన్లో ఫారెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ నిధులు ఇస్తుంది. అందుకోసం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేశాడు, ఫారెస్ట్ గ్రోత్ పెంచడానికి ఈ హరితహారం ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిటే కదా. సో అట్లాంటి బెనిఫిట్స్ చూసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ స్పేస్ ప్రాజెక్ట్స్ కానీ, దాని తర్వాత మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, అవి ఒకటే జనరలైజ్డ్ టాపిక్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో ఉంటాయి అవన్నీ కూడా. లైక్ క్లోనింగ్ టెక్నాలజీ అని, సరోగసీ కూడా ఇంపార్టెంట్. సరోగసీ కానీ, క్లోనింగ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ మెథడ్స్. ఇక దాని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే స్టాటిక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంపార్టెంట్, దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, అవి ఇంపార్టెంట్ ఏరియాస్. సో పేపర్ 6 అంటే ఇక అది స్టాటిక్. సార్ అని చెప్తే క్వశ్చన్లు వస్తాయి. ఎక్స్పర్ట్ అయినా వెళ్ళారు దానికోసం. గ్రూప్ 2, గ్రూప్ 3 డేట్స్ మార్చమని పోస్ట్ చేయమని రియాజ్ సార్ లెటర్ రాశారు సీఎంకి. నేనే డేట్స్ మార్చమని, పోస్టులు పెంచమని లెటర్ రాశారు. ఇప్పుడు అది తీసుకొని వెళ్ళారు, అపాయింట్మెంట్ ఇచ్చారట సీఎం గారు, అక్కడికి వెళ్ళారు. కలిసి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే సారు వెళ్ళారు కాబట్టి అవ్వచ్చు. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ మేనిఫెస్టో కమిటీ. ఇంకోటి మేనిఫెస్టో ఎడ్యుకేషన్ సంబంధించి రాసింది సారే కదా, సారే రాసింది. సో రాసింది. సో సార్ పోయారంటే అవ్వడానికి 99% ఛాన్సెసే ఉన్నాయి. అవును అవును, మేనేజ్ చేసుకోవచ్చు. అవుతుంది అనుకుంటా. 99.99% అవే ఛాన్సెసే ఉన్నాయి. నోటిఫికేషన్ ఇంకోటి ఏమంటే ఈ జాబ్ క్యాలెండర్ ఒకటి ఇస్తే బాగుంటుంది. జాబ్ యూపీఎస్సీ, ఎస్ఎస్సి ఎట్లా జాబ్ క్యాలెండర్స్ ఇస్తున్నాయో స్టేట్ గవర్నమెంట్స్ కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తే చాలా యూజ్ అవుతుంది. అర్థమైపోద్ది కదా. ఇప్పుడు చాలా మంది 6-7 years నుంచి ఫీల్డ్లో ఉంటారు. ఇప్పుడు ఇయర్ రాశారు, అయిద్దా లేదా, అయ్యే ఛాన్స్ ఉన్నా లేవో అర్థమవుతుంది. అయ్యద్దు అనుకుంటే ఉంటారు ఈ ఫీల్డ్లో, లేదనుకుంటే వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అట్లా ఛాన్స్ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.